కొండలో కొండ మీద వారు టైం స్పెండ్ చేశారు. అంటే ఒలీవ చెట్లు ఎక్కువ ఉండే అక్కడ టైం స్పెండ్ చేసేవారు యేసయ్య. సో అక్కడి నుంచి డైరెక్ట్గా ఒక దినం ఆయన డిసైడ్ అయ్యారు ఏంటంటే యెరూషలేంకి వెళ్దాం. అది దాదాపు ఒక 4 దినాల ముందు, అంటే యేసయ్యని సిలువేయకు ముందు జరిగిన ఇన్సిడెంట్. ఈ ఆదివారం నెక్స్ట్ ఫ్రైడే ఆయన్ని సిలువేసేస్తారు. ఈ రోజుని ఈ సండే రోజుని ఆయన అంటున్నారు శిష్యులతో, అంటున్నాడు 2 శిష్యుల్ని పంపిస్తాడు యేసయ్య. శిష్యుల్ని పంపించి అక్కడున్న గాడిదల్ని తీసుకురమని అక్కడ యేసయ్య తెలియజేస్తాడు. సో వారు ప్రయాణము ఒలీవ కొండ మీద నుంచి ప్రయాణము జరుగుతుంది. ఎక్కడికి? యెరూషలేముకి ఆయన వెళ్ళాలి. సో ఈ ప్రయాణము, సో అంటే ఇప్పుడు ఆయన మందిరంలోకి వెళ్ళాలంటే తూర్పు ద్వారం నుంచి వెళ్ళాలి. తూర్పు ద్వారం నుంచి వెళ్ళాలి. ఈస్టర్న్ గేట్. ఆ ఈస్టర్న్ గేట్ ఆనుకుని ఏదేముందంటే ఒలీవ కొండ ఉంది. ఒలీవ కొండ ఈస్టర్న్ గేట్ నుంచి ఆయన ఎంట్రీ ఇవ్వాలి. నెహేమియా కట్టించిన గోడ అది. నెహేమియా కట్టించిన గోడ. సో యేసయ్య ఎంట్రీ ఇచ్చినప్పుడు అది నెహేమియా కట్టించిన గోడ. యేసయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత, యేసయ్యని సిలువేసేసిన తర్వాత కొన్ని దినాల తర్వాత ఏమైందంటే మందిరాన్ని కూల్చేస్తారు. మందిరం మళ్ళీ పడిపోతుంది, కన్స్ట్రక్షన్ పడిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆ ప్రాకారాలు మళ్ళీ తిరిగి కడతారంట. తిరిగి మళ్ళీ ఆ ప్రాకారాలు కడతారు. సో దట్ ఈస్ నెక్స్ట్ హిస్టరీ వి ఆర్ గోయింగ్ టు సీ. బట్ ఫస్ట్ మనం చూస్తే అక్కడ తూర్పు ద్వారం, తూర్పు గేట్ నుంచి వారు ఎంట్రీ. అది ఒలీవ కొండ నుంచి ఎంట్రీ. ఒలీవ కొండ నుంచి వారు కిందకి వస్తే అక్కడ తూర్పు ద్వారం ఉంటుంది. ఆ తూర్పు ద్వారం నుంచి లోపలికి ఎంట్రీ. ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను. నెహేమియా కట్టించిన ప్రాకారానికి ఎన్ని గేట్లు ఉన్నాయి? క్వశ్చన్స్ అడగకూడదు అస్సలు మనల్ని. అసలు క్వశ్చన్ వేయకూడదు. క్వశ్చన్ వేసామంటే ఇంకంతే, ఉన్నది మర్చిపోతాం. ఎన్ని గేట్లు పెట్టాడు? 8 గేట్లు ఉంటాయి. దాదాపు 8 గేట్లు ఉంటాయి నెహేమియా. నేను ఆల్రెడీ మెసేజ్ చెప్పేశాను, మర్చిపోయారు కూడా. 8 గేట్లు ఉంటాయి. 8 గేట్లకి ఒక్కొక్క అర్థం ఉంది. సో ఈ 8 గేట్లలో ఒక గేటు అదేంటంటే తూర్పు గేట్, తూర్పు ద్వారం. సో అందులోంచి యేసయ్య ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడికి? యెరూషలేంకి ఎంట్రీ ఇచ్చాడు అన్నమాట. అది గేటు. అంటే వారి పైనుంచి ఒలీవ కొండ అనుకోండి, ఒలీవ కొండ నుంచి కిందకు వస్తే డైరెక్ట్గా మందిరంలోకి వెళ్ళిపోవచ్చు. ఆ మందిరానికి ఒక పెద్ద గేట్ ఉంటుంది. అదే తూర్పు ద్వారం అన్నమాట. డైరెక్ట్ ఇంకా మందిరంలోకి వెళ్ళిపోవచ్చు. మందిరంలో అన్ని చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చారు. సో అది యెరూషలేంకి ఎంట్రీ, ఒలీవ కొండ. సో ఒలీవ కొండ మీద ఉన్నప్పుడు యేసయ్య ఎప్పుడు యెరూషలేం వైపు చూస్తూ ఉండేవాడు అంటండి. ఎందుకంటే ఏదో ఒక దినం మళ్ళీ తిరిగి అక్కడ యెరూషలేంకి రావాలి. యెరూషలేంలో ఆయన సిలువేయబోతున్నారు. ఆయన్ని రాజుగా చేయబోతున్నారు. యేసయ్య ఇదంతా ఆల్రెడీ 3.5 years నుంచి యేసయ్య చూస్తున్నాడు ఒలీవ కొండ మీద నుంచి. ఇంకా ఒలీవ కొండ మీద నుంచి ఇంకా ఆయన బయలుదేరారు. ఇంకా బయలుదేరానికి కిందకు వస్తున్నారు. సో ఈ తూర్పు ద్వారం దగ్గర కొన్ని విషయాలు జరిగినాయి. ఫస్ట్ ఈ తూర్పు ద్వారం దగ్గర ఏం జరిగిందో హిస్టరీలో చూడాలి. ఫస్ట్ హిస్టరీలో చూస్తే అక్కడ మనకు అర్థమైపోతుంది. ఈ తూర్పు ద్వారం ద్వారా ఒక విషయం జరిగింది. అది మనకి ఎజెకియేలు రాసిన గ్రంథం ఒకసారి చదువుకుంటే, ఎజెకియేలు రాసిన గ్రంథం 1, 10, 18, 19 మనం చదువుకుంటే, 18, 19 మనం చదువుకుంటే యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కేరేబులకు పైతట్టున నిలువగా, కేరేబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రము వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేలు దేవుని. ఇక్కడ ఎజెకియేలు ప్రవక్త తెలియజేసిన మాట ఏంటంటే, తూర్పు ద్వారం నుంచి ఏం వెళ్ళిపోయిందంట? దేవుని మహిమ వెళ్ళిపోయింది. మందిరం నుంచి, యెరూషలేం మందిరం నుంచి దేవుని మహిమ అంటే దేవుని శక్తి, అంటే దేవుని శక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తెలియజేస్తున్నాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? తూర్పు ద్వారం నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇది ఒక విషయం మీకు తెలియజేస్తున్నారు. రెండో విషయం, ఎజెకియేలుకు రాసిన అదే గ్రంథము 11:23 ఒకసారి చదువుదాం. 11:23. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండపైగా నిలిచెను. తరువాత ఆత్మ నన్ను ఎత్తి, నేను దైవ ఆత్మ వశుడు కాగా దర్శనములో నేనట్టి కల్దీయుల దేశము. అది చదివితే ఇప్పుడు మనం ఇక్కడ 2 విషయాలు మీకు తెలియజేస్తున్నాను. మొదటిది మనం చదువుకున్నాం, 10లో చదువుకున్నట్టు ఏంటంటే, మందిరం నుంచి దేవుని మహిమ తూర్పు ద్వారం నుంచి బయటకు వచ్చేసింది. ఓకేనా? బయటకు వచ్చింది.
అదొచ్చి ఎక్కడికి వెళ్ళింది? సిటీలోకి వెళ్ళింది. ఆ సిటీలోంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయింది. ఆ ఎత్తైన కొండే ఆ ఒలీవ కొండ. ఆ ఎత్తైన కొండే ఒలీవ కొండ. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి, అంటే ఆ మందిరంలో దేవుని శక్తులే వెళ్ళిపోయింది. ఎందుకు? ప్రజలు చేస్తున్న పాపం బట్టి, వాళ్ళు పాపంలో ఉన్నారు. దేవుని శక్తి అక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అది దేవుడు తెలియజేస్తున్నారు, ప్రవక్త తెలియజేస్తున్నాయి. ఇంకా మందిరంలో దేవుని మహిమ లేదు, దేవుని శక్తి వెళ్ళిపోయిందని. అది తూర్పు ద్వారం నుంచే వెళ్ళింది, ఇంకొక గేట్ నుంచి వెళ్ళలేదు. అక్కడ 8 గేట్లు ఉన్నాయి. 8 గేట్ల నుంచి ఒకే గేటు దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ గేట్ ఏంటంటే తూర్పు ద్వారము. అది మూడో విషయం. ఎజెకియెలుకి రాసిన మళ్ళీ అదే గ్రంథము 43:1-5 దాకా చదువుకుంటే, 43:1-5 త్వరగా ఎజెకియెలు 43:1-5 దాకా చదువుకోదాం త్వరగా. అతడు ఉత్తర మార్గమున నన్ను నడిపించి బయటకి ఆవరణంలోనికి తోడుకొని వచ్చి ఖాళీ చెట్టునకు ఉత్తరమునున్న కట్టడమునకు ఎదురుగానున్న గదులు దగ్గర నిలిపెను. ఆ కట్టడము 100 మూరలు నిడివితి గలదై ఉత్తర దిక్కున వాకిలి గలి. తరువాత అతడు తూర్పు తట్టు చూచి గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలు దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. చూడండి, ఇక్కడ మళ్ళీ తిరిగి ఎక్కడ కనబడింది? తూర్పు ద్వారం దగ్గర మళ్ళీ ఏం కనపడింది? దేవుని మహిమ. అంటే ఇక్కడ ప్రవక్త ఏం తెలియజేయాలనుకుంటాడంటే ఆ మహిమ మళ్ళీ తిరిగి వస్తుందంటండి. ఏదైతే మహిమ మందిరం నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒలీవ కొండ మీదకి వెళ్ళిపోయిందో అది మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తుంది? తూర్పు ద్వారం దగ్గరికి వస్తాడు. దేవుని మహిమ తిరిగి వస్తుంది అంటాడు. ఓకేనా? 3 విషయాలు అర్థమైంది. 4వది 44:1-2 దాకా చదువుకుందాం. అది ఎజెకియెలు. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయట గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. అబ్బా, ఇక్కడ చూస్తే ఈ తూర్పు ద్వారం ఏదవుతుందని మూసేశారంట. కంప్లీట్ గా మూసేశారు. ఇంకా దాని నుంచి ఆ గేట్ నుంచి ఎంట్రీ లేదు, ఇంకా కంప్లీట్లీ సీల్ అయిపోయింది అంటండి. అర్థమైందా? ఇప్పుడు 3 విషయాలు ప్రవక్త మనకు తెలియజేస్తున్నాడు. ఎజెకియెలు ప్రవక్త తెలియజేసింది 4 విషయాలు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ దేవుడి మందిరం నుంచి ఏం వెళ్ళిపోయింది? దేవుని మహిమ వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయి అది ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? తూర్పు నుంచి వెళ్ళిపోయింది. రెండోది, అది తూర్పు నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఒలీవ కొండ మీదకి వెళ్ళిపోయింది. 2 విషయాలు తెలియజేశారు. మూడో విషయం ఏంటంటే, అదే మహిమ తిరిగి మళ్ళీ వస్తుంది అంటండి. ఎక్కడికి? అదే తూర్పు ద్వారం దగ్గరకు వస్తుంది. 4వ విషయం ఏం తెలియజేస్తున్నాడంటే, ఆ తూర్పు ద్వారము కంప్లీట్గా సీల్ అయిపోయింది అంట. కంప్లీట్లీ సీల్డ్, ఇంకా లోపలికి ఎంట్రీ రావడం లేదు. సో ఇది ప్రవచనాలు. ఈ ప్రవచనాలు ఎజెకియెల్ గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు, మెస్సై కోసము రాయబడిన ప్రవచనాలు. దేవుని శక్తి ఎలా తిరిగి వస్తుందో అక్కడ తెలియజేశారు. మత్తయి సువార్త ఇప్పుడు చూడండి. మత్తయి సువార్త 21:1-11 దాకా మనం చదువుకుంటే, 21:1-11 దాకా చదువుకుంటే, ఎస్. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గరనున్న బెత్ఫగే గేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను 2 చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఇప్పుడు యేసయ్య ఎక్కడి నుంచి ప్రయాణం అవుతున్నాడు? అది ఒలీవ కొండ నుంచి మళ్ళీ ప్రయాణం అవుతాడు. ఆ ఒలీవ కొండ నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? ఇప్పుడు డైరెక్ట్ గా ఆ తూర్పు ద్వారం నుంచి, నెహెమియా కట్టించిన ద్వారం, అది ఆ తూర్పు ద్వారం నుంచి డైరెక్ట్ ఎక్కడికి? మందిరం లోపలికి ఎంట్రీ ఇవ్వాలనుకుంటా. అదే మనము ఈరోజు మనం చూస్తున్నాము. ఆ పస్కా, ఈ పామ్ సండే మనం చూస్తున్నాం. ఈ పామ్ సండే రోజున జరిగింది ఏంటంటే, యేసయ్య కొండ నుంచి ప్రయాణం అవుతాడు. అది ఆ గాడిద మీద కూర్చుని, ఆ గాడిద పిల్ల మీద కూర్చుని దేవుణ్ణి, యేసయ్యని ఏం చేస్తారు? ఆయన మెస్సయ్య అని చెప్పి ఓసన్నా ఓసన్నా అని వారు పాటలు పాడతారు. వారు మట్టలు చేతిలో పట్టుకుంటారు, వారు ఊరేగేస్తారు. అంటే మన దేవుడు, అంటే యేసయ్య మనకు రాజుగా ఉంటాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మనకు రక్షకుడు అని వారు ఎంతో సంతోషంతో వారు ఆ మట్టలెత్తి వారు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. దట్స్ వాట్ హ్యాపెండ్ ఆన్ ఈ మత్తయి సువార్త 21 జరిగింది. కానీ 1541లో హిస్టరీ
1541లో ఒక హిస్టరీ జరిగింది. అది సులేమాన్ అని ఒక రాజు వచ్చి ఈ యూదులంట ఒక క్వశ్చన్ వేశాడంట. ఈ తూర్పు ద్వారము ఇంత మంచి అందంగా ఉంది గేటు, ఈ అందమైన గేట్ నుంచి అసలు దీనికి స్పెషాలిటీ ఏంటి అని ఈ యాజకుల్ని అడిగితే యాజకులు అన్నారంట, అదే తూర్పు ద్వారం నుంచి మాకు మెస్సయ్య రాబోతున్నాడు అన్నారంట. ఎప్పుడు? ఇది 1541లో అన్నారంట. అది యేసయ్య తిరిగి వచ్చి, యేసయ్య ఆల్రెడీ వెళ్ళిపోయాడు, ఆల్రెడీ యేసయ్యని సిలువ కూడా వేశారు, అయిపోయిన తర్వాత ఇప్పుడు హిస్టరీలో ఏం తెలియజేస్తున్నారంటే యేసయ్య అంటే మెస్సయ్య రాబోతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పటికీ నమ్మేది ఏంటంటే, యేసయ్య రాబోతున్నాడు, ఆ తూర్పు ద్వారం నుంచి యేసయ్య రాబోతున్నాడు, ఈ గేట్ నుంచి ఎంట్రీ లోపలికి వస్తాడని ఆ రోజుని ఆ యాజకులు తెలియజేశారు. ఎప్పుడైతే యాజకులు ఆ మాట అన్నారో, యూదులు ఎప్పుడైతే ఆ మాట అన్నారో, ఇక్కడ మన సులేమాన్ రాజు ఏం చేశాడంటే దాని పెద్ద గోడ కట్టేశాడంట, సీల్ చేసేసి ఇప్పుడు అన్నాడంట, మీ మెస్సయ్య ఈ గాడ్ నుంచి ఎలాగొస్తాడో నేను చూస్తాను అన్నాడంట. ఆ గోడ ఆల్రెడీ కింద భాగంలో నెహేమియా గోడ ఉంది. అది చెప్పాను కదా ఆల్రెడీ, నెహేమియా కట్టించిన గోడ యేసయ్య చనిపోయిన తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మందిరం పక్కన ఉన్న ప్రకారం నెహేమియా కట్టించిన గోడలు కూలిపోయినాయి. అవి కూల్చేసారు, ఆల్రెడీ అవి నాశనం అయిపోయినాయి. మళ్ళీ తిరిగి దాని మీద మళ్ళీ గోడలు కట్టారు. యేసయ్య వచ్చిన గోడ ఏంటంటే ఆ కట్టించిన కింద గోడ నుంచి వచ్చారు. కింద గేట్ ఉంటే ఆ గేటు తూర్పు ప్రవచనాల ప్రకారంగా అన్నీ నెరవేరిపోయినాయి. కానీ ఇక్కడ యూదులు నమ్మలే. యూదులు ఏంటంటే ఇంకా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నప్పటికీ వారు ఏంటంటే మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. అందుకని సులేమాన్ రాజుకు తెలియజేసింది ఏంటంటే 1541లో వారు తెలియజేసింది ఏంటంటే ఇదే తూర్పు ద్వారం నుంచి యేసయ్య రాబోతున్నాడు, మా మెస్సయ్య రాబోతున్నాడు అని వారు ఒక నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు మీరు ఇశ్రాయేల్ దేశంకి వెళ్ళారు అనుకోండి, అక్కడ గోడ కనపడుతుంది, పెద్ద గోడ, తూర్పు గోడ, అక్కడ గేట్ ఉండదు, మూసేశారు. ఇప్పుడు ఆ గోడ నుంచి రావాలంటే మెస్సయ్య రావాలి. ఇప్పుడు ఆ గోడ ఏమవ్వాలి? కూలిపోవాలి, అది ఎవరో ఒకరు పడగొట్టాలి. సో అది పడితే కానీ మెస్సయ్య లోపల రాలేదు. సో ఈ సులేమాన్ రాజు ఏంటంటే ఇంకా యేసయ్య రాడు, యేసయ్య ఎలాగొస్తాడో చూద్దామని ఇంకొక పని చేశాడంట. ఏంటంటే దాని ఎదురుగుండానే అక్కడ సమాధిల దొడ్డు కట్టించాడంటండి. అందరూ సమాధిలు అక్కడ చేస్తారంట, ఆల్ సెమెంటరీ అక్కడ ఉందండి దాని ఎదురుగుండే. ఇప్పుడు ఏమంటాడంటే సులేమాన్ రాజు అంటాడంటే, మీ దేవుడే గొప్ప దేవుడే, అయితే ఆయన ఈ తూర్పు ద్వారం నుంచి ఎలాగొస్తాడో నేను చూస్తాను, ఎందుకంటే గోడ అయితే కట్టేశాను, ఈ గోడ నుంచి గేట్ నుంచి రాలేడు. ఇంకొకటి అక్కడ సమాధిల దొడ్డు ఉంది, ఆ సమాధిల దొడ్డి నుంచి ఒక దేవుడు అంటే సమాధిల దొడ్డి నుంచి లోపటి నుంచి రాడు కదా. అవన్నీ సమాధిలు అంటే ఏంటంటే అపవిత్రమైన థింగ్, అందుకని ముట్టుకోవడం. పరిశుద్ధుడు యేసయ్య పరిశుద్ధుడు కాబట్టి ఆ డెడ్ బాడీస్ లోంచి మధ్యలోంచి రావటం అది అపవిత్రంగా ఉంటుంది. సో ఈ మెస్సయ్య ఎలాగొస్తాడో మేము చూస్తామని చెప్పి అలా చేశాడు. ఆ కండిషన్స్ అంటే అది బాగా స్ట్రిక్ట్, బాగా టైట్ చేసి పెట్టేశాడంట. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అలాగే ఉంది, పెద్ద గోడ ఉంటుంది, ఆ తూర్పు ద్వారం కంప్లీట్గా మూయబడి ఉంది. దాదాపు 16 feet ఉంటుంది అంటే గోడ, 16 feet. ఇప్పుడు మీ హిస్టరీ, ఎప్పుడైనా మీరు ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే మీరు ఈ గోడను చూడొచ్చు. 16 feet హైట్ గోడ ఉంటుంది. ఆ తూర్పు ద్వారం కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ఉంది. 8 గేట్లోంచి ఒక ఈస్టర్న్ గేట్ కంప్లీట్గా క్లోజ్, ఇంకా 7 gates ఆ ఓపెన్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద హిస్టరీ. ఈ హిస్టరీలో ఇది జరిగింది. సో మన జీవితంలో చాలా బ్లాక్స్ ఉంటాయి. అపవాది ఏం చేస్తాడంటే ఈ బ్లాక్స్ పెడతా ఉంటాడు. రాకూడదు, ఏది జరగదని, జీవితంలో ఏది జరగకూడదని ఇలాంటి బ్లాక్స్ పెడతా ఉంటాడు. ఇప్పుడు మెస్సయ్యగా ఒక బ్లాక్ పెట్టుడు, కానీ ఆ గోడ కోల్చాలంటే ఎంతండి? ఎరుకో గోడలే దేవుడు పడగొట్టినప్పుడు 7 రోజుల్లో ఆ ఎరుకో గోడలే పడిపోయిన శబ్దంకే ఆ గోడలు పడిపోయినప్పుడు ఈ గోడ ఎంత, నా యేసయ్య ఈ గోడ ఎంత? కానీ ఖచ్చితంగా అది జరగబోతుంది. ఖచ్చితంగా దేవుడు వచ్చినప్పుడు అద్భుతం జరగబోతుందని దేవుడు తెలియజేస్తుందంటే, అంటే ఆ గోడ ఆల్రెడీ కట్టేసి ఉందంటే ప్రవచనాల ప్రకారం ఎజెకియేలుకి రాసిన పత్రిక మనం ఆల్రెడీ ఎజెకియేలు గ్రంథము 44:1-2 దాకా మనం చదువుకున్నది ఏంటంటే అక్కడ పెద్ద గోడ కట్టేశారు, షట్ అయిపోయింది, అంటే అక్కడ సీల్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఎజెకియేలు రాసిన గ్రంథం ప్రకారంగా 4 విషయాలు తెలియజేశాను. మొదటి విషయం ఏంటంటే దేవుని మహిమ వెళ్ళిపోయింది. రెండో విషయం ఏం తెలియజేశాను? అది ఎక్కడికి వెళ్ళిపోయింది? కొండ మీదకి వెళ్ళిపోయింది. మూడో విషయం ఏం తెలియజేశాను? మళ్ళీ మహిమ రాబోతుందన్న. మహిమ వచ్చేసిందా లేదా?
యేసయ్య ఆల్రెడీ మత్తయి సువార్తలో 21లో మనం చదువుకుంది ఏంటి? దేవుడు ఒలీవ కొండ నుంచి కిందకు వచ్చేసాడని. అది తూర్పు ద్వారం నుంచే కదా ఎంట్రీ ఇచ్చిన, డైరెక్ట్గా యెరూషలేము మందిరంలోకి వెళ్ళిపోయాడు ఆ రోజుని. ఆ మరి యెరూషలేము కొండలో, యెరూషలేము ఆ మందిరంలో జరిగిన ఇష్యూ అంతా చూస్తారు. అక్కడ అంతా బిజినెస్ అంతా జరుగుతుంది. నా తండ్రి మందిరాన్ని మీరు ఒక వ్యాపారం బిజినెస్ చేసేసారని అక్కడ యేసయ్య గొప్పడ్డ డైరెక్ట్గా మందిరానికి వెళ్ళిపోయి అప్పుడు ఆల్రెడీ యేసయ్య మహిమ వచ్చేసేది. 4వ విషయము అక్కడ ఎజ్కేల్ తెలియజేసే మాట ఏంటంటే అది సీల్ అయిపోద్ది అన్నాడు. క్లోజ్ అయిపోయింది. అది టైట్గా క్లోజ్ చేశారు. ఇంకా ఎవరు లోపలికి ఎంట్రీ ఇవ్వరు. అది ఆల్రెడీ సులేమాన్ చేసేసాడు. సులేమాను ఆల్రెడీ చేసేసాడు. అది షట్ అయిపోయింది. ఇప్పుడు సీల్ అయిపోయి ఉంది. ప్రవచనాలు ఆల్రెడీ నెరవేరిపోయినాయి. ఇది మనం ఒకటి తెలుసుకోవాలి. యాజ్ ఎ క్రైస్తవులుగా ఫామ్ సండే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఏదో యేసయ్య గాడిద మీద వెళ్తున్నాడు, ఇంకా గాడిదకి వాల్యూ వచ్చిందని కాదు. మనం ఇంకా అక్కడే ఉండడం కాదు, ఇంకా గాడి దగ్గరే కాదు మనం ఉండటం. ప్రవచనాలు నెరవేరిపోయినాయి అని మనము ఆలోచించాలి. ప్రవచనాలు అంటే దేవుని రాకడ అతి త్వరలో ఉందని మనం మర్చిపోకూడదు. ఇట్స్ గోయింగ్ టు బి దేర్ as very soon. ఆ యేసయ్య త్వరగా రాబోతున్నాడు. హిస్టరీ ప్రూవ్స్ ఇట్. ఆ ద్వారము కంప్లీట్గా సీల్ అయిపోయి ఉంది. ఆ సీల్ అయిపోయిన గోడలోంచి యేసయ్య ఇప్పుడు ఆ మందిరానికి ఎంట్రీ ఇవ్వాలి. గ్రంథం మనకు తెలిసేస్తుంది. జకరియా 14:4 ఒకసారి చదువుకుంటే అక్కడ రాయబడిన ఒక ప్రవచనం త్వరగా చదవాలమ్మా. 14:4 ఎస్ ద 14th ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు సగము కొండ దక్షిణపు తట్టునకు జరగను. చూడండి చదువు. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడు. చూడండి యేసయ్య రెండో రాక్కడికి ఏమవుతుందంట? ఆయన ఎక్కడ పెడతాడు పాదాలు? ఒలీవ కొండ మీద పాదాలు పెట్టబోతున్నాడు. అది రెండో రాక్కడికి అది జరగబోతుంది. ఆ రెండో రాక్కడి యేసయ్య రావగానే ఎక్కడ పెడతాడంటే ఆ ఒలీవ కొండ మీద ఎప్పుడైతే అడుగు పెడతాడో అక్కడ కట్టించిన ఆ గోడ కూలిపోతుంది. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్యూచర్లో. అది జరగాలి. ప్రవచనంలో అది రాయబడిందంటే ఇప్పుడు దాకా నెరవేరిపోయిందంటే రాబోయే రోజుల్లో అది కూడా నెరవేరుతుంది. ఆ గోడ కూలిపోవాలి. ఆ ఈస్టర్న్ గేట్ అనేది అది షుడ్ బి డిస్ట్రాయిడ్. ఎప్పుడైతే యేసయ్య మళ్ళీ తిరిగి పాదము ఆ ఒలీవ కొండ మీద పెడతాడో అది ఏమవుతుంది? కూలిపోతుంది. మనం క్రైస్తవులు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ ఒలీవ కొండ ఆ మందిరం, ఆ ఒలీవ కొండ ఆ మందిరం, అదే మనకు రిజంబెన్స్. ఎందుకంటే దేవుడు యేసయ్య ఆ ఒలీవ కొండ మీదకే రాబోతున్నాడు. ఇది మనం ఒకసారి మనం చదువుకుంటే ఆయన పాదాలు ఎలా ఉన్నాయంట? ఆయన పాదాలు ప్రెంజి చాలా అందంగా ఉన్నాయంట. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఆయన పాదాలు చాలా అందంగా ఉన్నాయని అంటారు. అందం అని అక్కడ రాయబడింది. బ్యూటీ. అపోస్తుల కార్యాలు దీనికి ఒక కాంటెస్ట్ మీద తీసుకురావాలనుకుంటున్నాను. 3:1-2 దాకా చదువుదాం. అపోస్తుల కార్యాలు 3:1-2. మీరు మీ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఈరోజు వాక్యం మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇట్స్ అ న్యూ మెసేజ్, సో యూ నీడ్ టు పుట్ యువర్ కాన్సన్ట్రేషన్. ఓకే, అపోస్తుల కార్యాలు 3:1-2 దాకా చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఈ యొక్క మనుషుడు మూసుకొని కనబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళిన వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారపు దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచు వచ్చిరి. సుందరము అంటే అందమైన గేట్ అంటది. ఇంగ్లీష్లో రాయబడి ఉంది బ్యూటిఫుల్ గేట్. బ్యూటిఫుల్, అందమైన ద్వారం అంట. ఆ అందమైన ద్వారం అన్నా ఈ తూర్పు ద్వారం అన్నా ఒకటే. బైబిల్ గ్రంథంలో ఈ అందమైన ద్వారం అన్నా ఇంకా తూర్పు ద్వారం అన్నా ఇంకా ఏమున్నాయి దానికి పేరు? గోల్డెన్ కూడా అంటారంట. బంగారం గేట్ అన్నా అదన్నా ఒకటే. ఇంకా నిత్యమైన గేటు, నిత్యమన్నా ఒకటే. 4 విషయాలు మీరు తెలియజేస్తున్నారు. ఒకటేమో తూర్పు, ఒకటేమో అందమైన, ఇంకొకటేంటి బంగారం, ఇంకా
నిత్యమైనది. సో 4 విషయాలు ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. సో దానికి పేరు ఇక్కడంట బిచ్చగాడు ఎక్కడున్నాడంట, అందమైన గేట్ దగ్గర, బ్యూటిఫుల్ గేట్. ఆ గేట్ దగ్గర కూర్చుని ఏం చేస్తున్నాడంట, అడుక్కుంటున్నాడు. అప్పుడు పేతురు యోహాను గారు ఏమంటున్నారు ఒక్కసారి చదవమ్మా. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి బిచ్చం అడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చేదను. నా దగ్గర ఎండు బంగారం లేదు కానీ నీకు ఒకటి కలిగి చేస్తాను. ఆ కలిగి చేస్తాను కాలు అంటండి. ఆ కాలుని ఏం చేస్తున్నాడు, స్వస్థత పరుస్తున్నాడు. నేను ఒకటి చేస్తాను, నేను నువ్వు లేవు అంటున్నాడు. అందమైన ఆ కాలుని ఏం చేశాడంట, అందమైన కాలుగా తయారు చేశాడంట. ఏంటి అంటే ఇక్కడ ఏం చేశాడు, నడవలేడు, అడుక్కునే బిచ్చగాడు అడుక్కుంటున్నాడు. అక్కడ కాళ్ళు లేవు, నడవటానికి కాళ్ళు లేవు. అంటే అక్కడ పేతురు యోహాను చేసిన మొదటి పని ఏంటంటే స్వస్థతపరిచారు. అది కూడా ఎక్కడ జరిగింది, అది తూర్పు ద్వారం దగ్గర. ఇట్స్ బ్యూటిఫుల్ గేట్ అంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు ఇట్స్ అ బ్యూటిఫుల్ గేట్. ఆ గేట్ దగ్గర జరిగింది ఏంటంటే స్వస్థత జరిగింది. కాలికి అక్కడ స్వస్థత వరించారు. అక్కడ చూడండి 8-9 మనం చదువుకుంటే ఆయనంటే ఎక్కడికి వెళ్ళాడు, మందిరంలో అప్పటికి వెళ్ళి సంతోషంతో ఎగిరి గొంతులేస్తున్నాడు. అంటే నా కాలు వచ్చి నేను ఎగిరి గొంతులేస్తున్నాడు. అది సంతోషంతో ఎగిరి గొంతులేస్తున్నాడు. ఇట్స్ హ్యాపెన్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ లైఫ్. ఆ ఒలీవ కొండ మీద మనం ఏం చూస్తున్నాము, అందమైన పాదాలను మనం చూస్తున్నాము. అందమైన పాదాలు ఎక్కడ కనపడుతున్నాయి, మళ్ళీ తిరిగి యోహాను పేతురు మనకు చూపిస్తున్నాడు. ఆ అందమైన పాదాలు ఎక్కడ కనపడ్డాయి, అదే తూర్పు ద్వారం దగ్గర కనపడుతున్నాయి. ఆ తూర్పు ద్వారం దగ్గర జరిగింది ఏంటంటే అద్భుతం జరిగింది. అక్కడ అద్భుతం జరిగింది. దేవుని మహిమ అక్కడ దిగొచ్చింది. అది దేవుడు తెలియజేస్తుందంటే మొదట అద్భుతం ఎప్పుడు పెంతెకోస్తు దినం తర్వాత మొదట అద్భుతం జరిగింది. పేతురు యోహాను చేసిన మొదట అద్భుతం అది. ఆఫ్టర్ ద పెంటెకోస్ట్ ద ఫస్ట్ మిరకల్. అది కూడా ఎక్కడ చేశారు, ఆ తూర్పు ద్వారం దగ్గర చేశారు. ఆ తూర్పు ద్వారం దగ్గర హిస్టరీ స్టార్టెడ్ అయ్యారు. మళ్ళీ హిస్టరీ స్టార్ట్ అయింది. మళ్ళీ అద్భుతాలు స్టార్ట్ అయినాయి. అది కూడా అద్భుతాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, అదే తూర్పు ద్వారం నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి. యేసయ్య ఎక్కడైతే ఆపేశాడో అక్కడి నుంచే మళ్ళీ పేతురు యోహానులు మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ అద్భుతాలు చేయటం. దేవుని మహిమ వారు తీసుకొచ్చారు. తిరిగి దాదాపు ఆ మహిమ ద్వారా ఎంతమంది మారారని 3,000 మంది మారారు. దాదాపు 3,000 people were changed completely. దేవుని శక్తిని పొందుకున్నారు. దేవుని శక్తి వారి మీద దిగొచ్చింది ఆ రోజుని. yes it was a wonderful thing. ఏం నేర్చుకున్నాం, పాదాలు, అందమైన పాదాలు. ఎక్కడంట, ఆ ఒలీవ కొండ మీద. ఆ ఒలీవ కొండ మీద పెట్టిన ఆ పాదాలు మనకి ఎక్కడ కనపడుతున్నాయి, ఆ తూర్పు ద్వారం దగ్గర కనపడ్డాయి. అది ఎవరు చేశారు, అది స్వస్థత ఎవరు తీసుకొచ్చారు, పేతురు యోహానులు తీసుకొచ్చారు. ఆ మహిమ వారి ద్వారా దేవుని శక్తి వారి మీదకి దిగొచ్చింది. ఇప్పుడు చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే మట్టలు పట్టుకుని ఊరిగిస్తూ ఉంటారు. చర్చెస్లో కూడా ఎంచగా మీరు చూసారా లేదా, మన చర్చిలో అయితే చేయం కానీ చాలా మంది చర్చిలో ఏం చేస్తారంటే ఇలా ఊరిగిస్తారు. చేయమనండి, నో ప్రాబ్లం, ఎవరి ఇష్టాలు వాలి. బట్ మనం అక్కడే ఉండిపోకూడదు, ఆ మట్టల దగ్గరే మనం ఉండిపోకూడదు. వీ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. క్రైస్తవులుగా మనం దాంట్లోంచి బయటకు రావాలి. మట్టలతోటే ఇంకా పట్టుకుని దాన్ని ఊరిగేస్తాం కాదు. చూడండి, యెషయా రాసిన యెషయా గ్రంథము 4:2 ఒకసారి చదువుకుంటే 4:2 ఎస్ 4:2 యెషయా గ్రంథము 4:2 ఎస్. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణముగాను ఇశ్రాయేలులో తప్పికొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగా ఉండెను. సియోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలవబడిన వానికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాకులైన ప్రతి వానికి పరిశుద్ధునని పేరు పెట్టేది. చూడండి, ఇక్కడ మనకు తెలియజేసిన యెషయా ప్రవక్త 4:2 మనకి తెలియజేసిన మాట ఏంటంటే అక్కడ ఏం తెలియజేస్తున్నాడు, చిగురు. ఆయన ఏమైనా బ్రాంచ్, ఒక చిగురు, ఒక కొమ్మకి చిగురు ఎక్కడ వస్తుంది, కొమ్మకే కదా.
ఒక బ్రాంచ్కే కదా చిగురు వస్తుంది, మొదలకే కదా చిగురు వచ్చేది. సో ఒక బ్రాంచ్కి ఇప్పుడు మనము ఓల్డ్ చేసేది ఈ మట్టలు, మన మట్టలు ఆ రోజుని యెరూషలేములో అంటే ఆ ఒలీవ కొండ మీద నుంచి కిందకి ప్రయాణం అవుతుంటే వాళ్ళందరూ ఈ మట్టలు ఎత్తి వారు ఓసన్నా ఓసన్నా అంటున్నారంటే, ఈరోజు మనము అవి పట్టుకుని ఓసన్నా ఓసన్నా అంటాం కాదు, అవి పట్టుకుని మనం ఓసన్నా ఓసన్నా అంటాం కాదు. యాక్చువల్ దాంట్లో అర్థాలు ఏమి లేవు. బట్ వాట్ గాడ్ ఈజ్ షోయింగ్ అస్, గాడ్ ఈజ్ షోయింగ్ ఇస్ దట్ ఈజ్ ద బ్రాంచ్. ఆ యేసయ్యే బ్రాంచ్, ఆ యేసయ్యే ఒక చిగురు అంటున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా మనకు తెలుసుకుంది ఏంటంటే ఆయనే ఒక చిగురు, ఆయనే ఒక చిగురు. ఆయనే ఒక చిగురు అయినప్పుడు ఎంత అందంగా ఉంటుంది. ఆ మట్టల్లో అందం ఏమీ లేదండి. అక్కడ మట్టలు అంటే పరిచేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, దాంట్లో అందం ఏముందండి? వాట్ ఈస్ దేర్ ఇన్ దట్? ఆ మట్టల్లో ఏముంది? ఆ మట్టల్లో ఏమీ లేదు. కానీ వెన్ యూ కమ్ టు ద, ఇక్కడ యెషయా ప్రవక్త తెలియజేసిందంటే ఆ చిగురులో అందం వచ్చింది. ఎలా అందం వచ్చింది? ఆ చిగురు ఎవరై ఉన్నారు? యేసయ్య. యేసయ్య చిగురై ఉన్నాడు కాబట్టి దానికి అందం. బికాస్ హీఈస్ ద బ్రాంచ్, దట్స్ వై ఇట్స్ బ్యూటిఫుల్. అందుకున్నది అందంగా కనపడుతుంది. మళ్ళీ ఇంకోసారి ఇంకా లోపలికి వెళ్దాం. యెషయా తెలియజేసిన మాట 52:7 ఒకసారి చదువమ్మా. యెషయా 52:7 త్వరగా చదవాలి. 52:7. ఎస్. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురుచు వారిని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. పాదములు ఈ ఫీట్ అంట, పాదాలు ఎలా ఉన్నాయంట? సుందరంగా ఉన్నాయంట. ఈ సుందరమైన పాదాలు ఏం చేస్తున్నాయంట? సువార్తని తీసుకొస్తున్నాయంట. ఏం తీసుకొస్తున్నాయి? సువార్త, గుడ్ న్యూస్. దే ఆర్ బ్రింగింగ్ ద గుడ్ న్యూస్. వాళ్ళు గుడ్ న్యూస్ తెలియజేస్తున్నారంట, సువార్తని వారు ప్రకటిస్తున్నారంట. ఈ అందమైన పాదాలు, అందమైన పాదాలు. సో ఈ అందమైన పాదాల్లో ఉన్న మీనింగ్ అది నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఈ అందమైన పాదాలు అంటే ఈ ఒలీవ కొండ మీద ఉన్న ఈ అందమైన పాదాలు ఏం చేస్తున్నాయి? సువార్త ప్రకటిస్తున్నాయి, సువార్త ప్రకటిస్తున్నాయి. దట్ ద గుడ్ న్యూస్. The good news is that we got a savior. We got a savior. మాకు ఒక రాజుగా ఉన్నాడు. ఆయన మనకి నిజమైన రాజు. యేసయ్య మనకి నిజమైన మెస్సయ్య అని ఈ అందమైన పాదాలు తెలియజేస్తున్నాయి, ఈ అందమైన పాదాలు తెలియజేస్తున్నాయి. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. సువార్త వారు ప్రకటిస్తున్నారంట. ఆ చిగురు అందంగా ఉందంటే, ఆ బ్రాంచ్ అందంగా ఉందంటే బికాస్ ఇట్ ఈస్ జీసస్. జీసస్ ఇస్ ద బ్రాంచ్. యేసయ్య బ్రాంచ్ అయ్యాడు, ఈ యేసయ్య ఆ చిగురు అయ్యాడు కాబట్టి అందంగా కనపడుతుంది. మట్టల్లో అందం ఏమి లేదండి. బికాస్ గాడ్ ఈజ్ ఇన్ దాట్, జీసస్ ఈజ్ ఇన్ దాట్. దట్స్ వై ఇట్స్ బ్యూటిఫుల్. అందుకని అది అందంగా కనపడుతుంది. అందుకనే అది అందంగా మనం తెలుసుకోవాల్సింది, క్రైస్తులుగా మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ మట్టల్లో అందం లేదు, కానీ ఆ మట్టల్లో ఎవరున్నారు? యేసయ్య. యేసయ్య మట్టల్లో ఉన్నాడు కాబట్టి దానికి అంత అందం వచ్చింది. అదే మనం అలా తీసుకోవాలి. యూదుల్లాగా మనం అది పట్టుకుని ఓ సన్నా ఓ సన్నా అని పాడుకుంటే నీకు ఎప్పుడు ఓ సన్నాగా అంటావు, అలాగే ఉండిపోతావు. నీ జీవితాంతం ఓ సన్నాగా ఉండిపోతావు. ఆ చిగురు నీలో ఉండాలి. ఆ యేసయ్య నీలోకి రావాలి. దట్స్ వాట్ గాడ్ ఇస్ సే, దట్ యు గాడ్ రూల్స్. అందుకే ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ వారు తెలియజేసింది ఏంటి? అదే 52:7 సువార్త ప్రకటించు. ఎస్. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురం వారిని వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో దేవుడు ఏలుచున్నాడు. yes, your God is ruling. నీ దేవుడు రాజుగా ఉన్నాడని ప్రవక్త తెలియజేస్తున్నాడు. yes, your God is the king because he is the branch. ఆయన ఒక బ్రాంచ్ అయ్యాడు కాబట్టి, ఆయన ఒక చిగురు అయ్యాడు కాబట్టి ఈజ్ రూలింగ్ నౌ. అది కూడా సువార్త ద్వారాగా ఆయన అందమైన పాదాలతో ఏం చేస్తున్నాడు? ఇస్ రూలింగ్ ద ఎంటైర్ వరల్డ్ అంటాడు. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? ద పవర్ ఆఫ్ బ్యూటీ అక్కడ కనపడుతుంది మనకి. పవర్ ఆఫ్ బ్యూటీ. అందంలో ఏముంది? ఆ శక్తి ఉంది. దట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ లార్డ్. అదే దేవుని చిగురు. అది అందమైన చిగురు. ఆ అందమైన చిగురులో ఏముంది? శక్తి ఉంది. ఎస్.
ఆ శక్తి మనము పొందుకోవాలి. ఆ శక్తి, ఈ శక్తి, ఈ చిగురులోంచి ఉన్న శక్తి ఎవరు పొందుకున్నారు? ఆ 3,000 మంది, ఆ 3,000 మంది దాదాపు అంట 5,000 మంది అంట. 3,000తో పాటు ఇంకా చాలా మంది వచ్చి యాడ్ అయ్యారంట. పేతురు, యోహానులు ఆ తూర్పు ద్వారం దగ్గర వారు అద్భుతాలు చేసినప్పుడు ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక అద్భుతం. ఆ అద్భుతం ఏంటంటే ఈ అందమైన కాళ్ళు చూస్తే నడవలేడు, వంకరగా ఉన్నాయి. అది తూర్పు ద్వారం దగ్గర యోహాను, పేతురు చూసిన మహిమ ఏంటంటే ఇది అందమైన ద్వారము. ఈ ద్వారం ద్వారా మా మెస్సయ్య వచ్చాడు, యేసయ్య వచ్చాడు, రాజుగా వచ్చాడు. మళ్ళీ తిరిగి ఈ ద్వారం ద్వారానే యేసయ్య రాబోతున్నాడు. ఈ అందమైన ఈ ద్వారం దగ్గర ఇక్కడ అద్భుతం జరగాలని చెప్పి అక్కడ పేతురు, యోహానులు అద్భుతం చేశాడు. ఆ ఒక్క అద్భుతం బట్టి, ఒకే ఒక అద్భుతం దాదాపు 5,000 మంది మారిపోయారంటండి. ఆ ఒక్క వ్యక్తి ఇలానంట, నాకు స్వస్థత పరిచింది ఆ పేతురు, యోహాను. నేను చూసిన నా కాళ్ళు చూడండి, నా కాళ్ళు ఎందుకు పనికిరాని కాళ్ళు ఏమైపోయినాయి, అందంగా మారిపోయినాయి అని తెలియజేసాడంటే సాక్షిగా నిలబడ్డాడంటే. 5,000 మంది మారిపోయారు. ఆ రోజు 5,000 మంది మారిపోయారు. God has done a wonderful thing over there. అద్భుతం చేశాడు ఆ తూర్పు ద్వారం దగ్గర. ఆ మహిమ వారు చూశారు, ఆ శక్తిని వారు చూశారు. యేసయ్య వెళ్ళిపోయాడు అనుకున్నారు, అయిపోయింది అనుకున్నారు. కానీ ఆ ద్వారం దగ్గరే వారు అద్భుతం చేశారు. there is a beauty. God did a miracles. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేశాడా? మర్చిపోయావా? ఖచ్చితంగా మీలో నా యేసయ్య ఏదో ఒక రోజున అద్భుతం చేసే ఉండొచ్చు. అద్భుతం మర్చిపోవద్దని దేవుడు అంటున్నాడు. You should not forget the miracle. This is the beauty of God. మన దేవుడు ఎంత అందంగా ఉన్నాడు చూడండి. మన జీవితంలో ఆయన అద్భుతం చేశాడు. the first time. కానీ యేసయ్య ఫస్ట్ టైం రాగానే ఆ పైనుంచి ఒలీవ కొండ మీద నుంచి కింద ప్రయాణం అవుతున్న ఈ రోజుని పామ్ సండే రోజుని ఆయన ప్రయాణం వస్తున్నప్పుడు అక్కడున్న యూదులందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. వారికి ఫస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే వాళ్ళు యేసయ్యని చూసి అంతా కన్ఫ్యూజన్ అయిపోయారు. వారందరూ రిలేట్ చేసుకుంటున్నారు, ప్రవచనాలతో వారు రిలేట్ చేసుకుంటున్నారు. వారు ప్రవచనాల ద్వారా రిలేట్ చేసుకునే మాట ఏంటంటే రాజ్యం వచ్చేస్తుంది అనుకున్నారు, దేవుని రాజ్యం రాబోతుంది అనుకున్నారు. అది కూడా ఇక్కడ ఈ భూమి మీదే దేవుని రాజ్యం రాబోతుంది అనుకున్నారు. దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ కింగ్డమ్ అనుకున్నారు. యూదులు అనుకునేది అదే. ఇప్పుడు ఈ రోమన్స్ ని దూరం పెట్టేస్తాడు యేసయ్య, వారితో పోరాడతాడు అనుకున్నారు. That's what they believed. Now they were confused అయిపోయారు. యేసయ్య గాడిద మీద రావటము జకర్యా 9:9 రాయబడిన ప్రకారం ప్రవచనం ఏంటంటే ఆయన ఒక గాడిద పిల్ల మీద ప్రయాణమై వస్తాడు. yes it is written. యూదులందరూ నమ్ముతున్నారు. yes it is there. ఇంకా యూదులు అనుకున్నారు ఆయన అదే గాడిద మీద ప్రయాణం అవుతున్నా, అది కూడా పిల్ల గాడిద మీద ప్రయాణమై వస్తుంటే వీళ్ళందరూ ఓసన్నా పాడుతుంటే ఇదిగో మెస్సయ్య వచ్చేసాడు అనుకున్నారు వాళ్ళు. అందుకని ఆయన్ని రాజు అన్నారు. ఆయన యోసన్నా రాజు మమ్మల్ని రక్షించు అంటున్నాడు. ఇప్పుడు నీ రాజ్యం రావాలంటున్నాడు. కానీ అక్కడే కన్ఫ్యూజన్ అయిపోయారు. వారు నమ్మారు, గాడిద మీద కూర్చున్నప్పుడు నమ్మారు, యెరూషలేం దాకా వచ్చేదాకా నమ్మారు. దే బిలీవ్డ్ హిమ్. Because the pravachanam, the prophecy is written in Zechariah 9:9. They believed it. అక్కడ దాకా రాగానే మొత్తం మారిపోయింది. They believed it. What is the belief? ఒకసారి జకర్యా 9 చదవమ్మా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడను రక్షణ గలవాడను దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. Yes, he is coming. నీ రాజు రాబోతున్నాడు. ఆయన కూడా ఎలా రాబోతున్నాడు? గాడిద మీద రాబోతున్నాడు అంటున్నాడు. yes, they believed it. నీ రాజు వస్తే గాడిద మీదే వస్తాడు అంటున్నాడు. yes. then what happened? నెక్స్ట్ లైన్ చదివితే, నెక్స్ట్ లైన్ మనం చదవాలి. ఇప్పుడు క్రైస్తవులు అందరూ చేసింది ఒకే ఒక పని ఏంటంటే ఆ 9వ వచనం పట్టుకుంటాం. ఆ 9వ వచనం పట్టుకుని ఎస్ ఇట్స్ ఫుల్ఫిల్డ్ అంటాం. బట్ నెక్స్ట్ లైన్ యూదులు అలా కాదు, పైన చదువుతారు కింద చదువుతారు వాళ్ళు. ఆ కింద అందుకునే వారు ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటారు. మనం ఒకటే పట్టుకుంటాం కాబట్టి కన్ఫ్యూజన్ ఉండదు. ఎస్ ఒకే ఒక వచనమే పట్టుకుంటాం వారు, అందుకు మనకు కన్ఫ్యూజన్ ఉండదు. మన జీవితాలు అసలే కన్ఫ్యూజన్ ఉండవు. ఇంకొకటి పట్టుకుంటే మనకు కన్ఫ్యూజనే. యూదులు ఏం చేస్తారని పైది పట్టుకుంటారు, కిందది పట్టుకుంటారు, మధ్యలో విడిచిపెట్టేస్తారు.
అందుకని ఎలాడుతూ ఉంటారు వాళ్ళు, ఎలాడుతూ ఉంటారు. అందుకని ఇప్పటికీ ఎలాడుతూనే ఉన్నారు. చదవండి నెక్స్ట్ లైన్ చదివితే, ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేల్ దేశంలో రథములు ఉండకుండా ఏముండకుండా రథములు ఉండకుండా చేస్తాడంట. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యెరూషలేములో ఏం చేస్తాడంట? గుర్రము లేకుండా చేస్తాడంట. యుద్ధపు వెళ్ళు లేకుండా పోవును. యుద్ధం ఉండదంట. నీ రాజు సమాధాన వార్త, నీ రాజు సమాధానం తీసుకొస్తాడంటున్నాడు. అన్యజనులకు తెలియచేసను, అన్యజనులకి తెలియచేస్తాడంటాడు. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకును అతడు ఏలును. ఆయన ఏలును అంటాడు. దిస్ ఇస్ ద స్టోరీ. అంటే దట్ ఇస్ ద గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు బి నెక్స్ట్ కదా. ఏళ్ళంటే ఇది గవర్నమెంటే. మరి యూదుల్లో కన్ఫ్యూజన్ ఏముంది? వారు అనుకున్నది కరెక్టే అనుకున్నారు. యేసయ్య గాడిద మీద వచ్చాడంటే నెక్స్ట్ ఏం చేయాలి? గవర్నమెంట్ తీసుకురావాలి, రోమన్స్ ని పంపించేయాలి, వారు యుద్ధ గుర్రాలని పంపించేయాలి. రథాలు ఉండకూడదు, గుర్రాలు ఉండకూడదు. సమాధానకర్త అన్నాడు, సమాధానం తీసుకురావాలి. రోమన్స్ నుంచి వారు పడి చేస్తున్నారు. టార్చర్ ఎక్కువైపోయింది. అందుకని యూదా ఇస్కరియోతు కూడా అదే అనుకున్నాడు కదా, ఈ టార్చర్ నుంచి యేసయ్య రక్షిస్తాడని. దే బిలీవ్డ్ ఇట్, ఆల్ బిలీవ్డ్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? యేసయ్య ఒక గవర్నమెంట్ తీసుకురావాలి. అది కూడా దేవుని గవర్నమెంట్ రావాలి. అది ఎక్కడ రావాలి? దేవుని మందిరంలో రావాలి. ఆ ఒలీవ కొండ నుంచి లోపలికి వెళ్తే దేవుని మందిరమే కదా. మందిరంలో ఆ సింహాసనం మీద ఎవరు కూర్చోవాలి? నా యేసయ్య కూర్చోవాలి ఆ సింహాసనం మీద. కానీ మరి కన్ఫ్యూజన్లో ఏం జరిగిందంటే అలా జరగలే అనుకున్నారు వాళ్ళు. అలా జరుగుతుంది అనుకున్నారు కానీ జరగలేదు. ఆ పాయింట్కి నేను వస్తాను, ఎందుకు జరగలేదో ఆ పాయింట్కి వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గాడిద మీద ఎందుకు వచ్చారు యేసయ్య? మళ్ళీ క్వశ్చన్స్ వెళ్తే మళ్ళీ ఇప్పుడు దాకా చదివేది అంతా మర్చిపోతారు, చెప్పింది మర్చిపోతారు. గాడిద మీద ఎందుకు వచ్చారు? ఎందుకు చిన్న గాడిద మీద వస్తే ఆ గాడిదకి ఎందుకు పనికిరాని జీవి పనికొచ్చి జీవిగా దేవుడు చేసేసాడంట. మనం అంత వింటాం కదా, అదే కదా మనం వింటున్నాం మెసేజ్. ఒక ఆచారం ఉందండి బైబిల్ గ్రంథంలో, యూదులకు ఒక ఆచారం ఉంది. ఆ ఆచారం ఏంటంటే, ఎవరైనా రాజు అవ్వాలంటే ఫస్ట్ వారు గాడిద మీద వెళ్ళాలి. గాడిద ఎక్కించి వారు తీసుకెళ్తారంట, గాడిద మీద తీసుకువెళ్తారు ఫస్ట్. అది మీకు ఒక రిఫరెన్స్ తీపిస్తాను, మీకు వెళ్ళిపోదామా? మొదటి రాజులు 1:32 నుంచి 30 దాకా చదువుదాం. మొదటి రాజులు 1:32 నుంచి చదవమ్మా. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సోదోకు ప్రవక్త అయిన నాతాను యెహోయాదా కుమారుడైన బెనయాను నా యొద్దకు పిలవమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనుకు నా కంచెర గాడిద మీద ఎక్కించి, దేని మీద ఎక్కించి? గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సోదోకు ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతన్ని పట్టాభిషేకం చేసి రాజుగా చెయ్యండి అంటున్నాడు. ఆచారం వాళ్ళు ఫాలో. ఆచారం ఏంటంటే, ఒక రాజుని చెయ్యాలంటే వారు ఫస్ట్ ఏం చేయాలి? గాడిద మీద తీసుకెళ్ళాలి. గాడిద మీద తీసుకువెళ్ళి ఆ గాడిద మీద ఊరేగించిన తర్వాత వారు నెక్స్ట్ ఏం చేస్తారు? ఆ కిరీటం పెడతారు, రాజ కిరీటం పెడతారు. ఇక్కడ దావీదు అదే చేశాడు. దావీదు ఏం చేశాడు? ఒక ప్రవక్తని, ఒక యాజకుని, ఒక సెక్యూరిటీ ఈ ముగ్గురిని పిలిచాడు. ఈ ముగ్గురిని పిలిచి అంటున్నాడు, నా కుమారుడైన సొలొమోన్ని ఆయన ఇప్పుడు మీరు రాజుగా చేయాలి. ఆయన రాజుగా చేయాలంటే ఫస్ట్ నా దగ్గర ఉన్న నా గాడిద మీద ఆయనని తీసుకెళ్ళి ఏం చేయాలి? రాజుగా చేయండి. ఒక రాజు అవ్వాలంటే మొదట వాడు ఏం చేయాలి? గాడిద ఎక్కాలి. నా యేసయ్య రాజు అవ్వటానికి ఆయన ఫస్ట్ గాడిద ఎక్కాడు. ఎందుకంటే ఆయన రాజు అవ్వాలి. నెక్స్ట్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద కింగ్. ఆ కిరీటము ఆయన తల మీదకి రాబోతుంది. ఆ కిరీటం ఆయన తల మీదకి రావాలంటే ఫస్ట్ ఆయన ఏం ఎక్కాలి? గాడిద ఎక్కాలి.
సో అందుకునే ఆయన గాడిదెక్కి వెళ్తున్నాడు. ఇట్స్ అ ప్యాటర్న్, అట్స్ హిస్టరీ. అది జరుగుతుంది, అది ఆచారం, అది జరుగుతుంది. ఇట్స్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్. ప్రవచనాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే చేశాడు యేసయ్య. ఏది తప్పలే. జకర్య ప్రవచనం ఇచ్చినట్టే ఆయా ప్రవచనాలు ఆయన నెరవేర్చాడు ఇక్కడ. దట్స్ వాట్స్ హ్యాపెనింగ్. ఈ కేమ్ ఆన్ డాంకీ. ఇట్స్ షుడ్ గో. దెన్ ఇక్కడ చూస్తే 9:10 మనం చూసింది ఏంటంటే 9:10 ఏంటంటే దే బిలీవ్డ్ పాలిటికల్గా వారు బిలీవ్ చేసింది అంటే వాళ్ళు ఒక గవర్నమెంట్ పెట్టుకోవాలని పాలిటికల్గా బిలీవ్ చేశారు. దేవుడే ఒక గవర్నమెంట్, యేసయ్య ఒక గవర్నమెంట్ పెట్టాలని వారు అనుకున్నారు. దట్స్ వాట్ దే బిలీవ్. యెషయా రాసిన గ్రంథం, యెషయా గ్రంథం 9:6-8 ఒకసారి చదువుకుందామా. 9:6-8 త్వర చదవాలమ్మా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకి ఎప్పుడు చదువుతాం, ఇక్కడితో మళ్ళీ అంచే చేస్తాం. ఆ ఫస్ట్ లైనే మనకు శిశువు పుట్టేను, ఆయన అనుగ్రహించాను. ఇంకా ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఏం చేస్తారంట? రాజ్యాన్ని ఏం చేయాలి? నియమించాలి. ఎవరి రాజ్యం? దావీదు రాజ్యం. ఆయన ఒక గవర్నమెంట్ తీసుకున్నారు. దావీదు ఏ విధంగా అయితే గవర్నమెంట్ తీసుకొచ్చాడు, ఈ శిశువు ఏం చేస్తాడంట? గవర్నమెంట్ తీసుకొస్తాడు. అది యెషయా రాసిన గ్రంథం. యెషయా గ్రంథంలో అదే రాయబడి ఉంది. హీ హ్యాస్ టు బిల్డ్. ఇట్స్ అ ఫార్మాట్. ఆ ఫార్మాట్లో ఉన్నాడు. ఆ ఫార్మాట్. సో ఆ ఫార్మాట్లో తీసుకొచ్చాడు. ఆ ఫార్మాట్లో అక్కడ పెట్టాడు. అంటే దేవుడు ఏం తీసుకురావాలి? రక్షణ తీసుకురావాలి. అవునా? రక్షణ. ఒక గవర్నమెంట్ తీసుకురావాలి. ఒక గవర్నమెంట్ తీసుకురావాలంటే ఆయన ఏం చేయాలి? ఫామ్ అవ్వాలి, ఎదిరించాలి, ఆ రోమన్స్ని ఎదిరించాలి, వాళ్ళందరినీ ఎదిరించి ఆయన నిలబడితేనే ఆయన ఒక గవర్నమెంట్ తీసుకొస్తారు. కానీ అలా జరగలేదు. కానీ ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. ఈ రక్షణ ఎలాగొచ్చింది? రక్షణ ఎలాగొస్తుంది? రక్షణ వస్తుంది అన్నారు కదా. ఆ రక్షణ ఎలాగొస్తుంది? హౌ డు యూ థింక్ దట్ హౌ ద రక్షణ విల్ కమ్? ఈ రక్షణ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? హౌ దిస్ సాల్వేషన్ విల్ కమ్ ఆన్ టు ది పీపుల్? హౌ? రోమిల్కి రాసిన పత్రిక మర్చిపోతారు, అంతా మర్చిపోతారు. రోమిల్ రాసిన పత్రిక 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఓకే, ఇప్పుడు రక్షణ రావాలంటే ఎలాగా? స్వార్థ. మొదటి మెథడ్ ఏంటి? రక్షణ రావాలంటే స్వార్థే. అది ఇక్కడ పౌలు భక్తికి తెలియజేస్తుంది. నీకు రక్షణ రావాలంటే దేని ద్వారా వస్తుంది? సువార్త ద్వారా వస్తుంది అండి. సెకండ్ మెథడ్ ఏంటంటే ఈ సువార్త ఎవరికి? అది కింద చదువు, కంటిన్యూ చదువు. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా. చూడండి, ఇక్కడ మొదట ఎవరికి రావాలి రక్షణ? యూదుడికి. ఎస్, నెక్స్ట్ చదువు. గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ. అంటే గ్రీసులు అంటే ఎవరు? అన్యులకి. ఓకే, ఎవరి ద్వారాగా? సువార్త ఎవరికి వస్తుంది? యూదులకి. ఈ యూదుల నుంచి ఎవరికి రావాలి రక్షణ? అన్య జనులకి రావాలి. ఎవరి ద్వారాగా రావాలి? యూదుల ద్వారా రావాలి. దేవుని ప్లాన్ ఏంటంటే, వాట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్ ఏంటంటే, ఈ సువార్త అనేది ఎవరికి ఇద్దాం అనుకున్నారు? యూదులకి. ఆ యూదులు ఏం చేయాలి? ఇప్పుడు మన దగ్గరికి వచ్చి చెప్పాలి. కానీ అలా జరగలే. దట్స్ వాట్స్ ద ప్లాన్ ఇట్ ఈస్ అబౌట్. దట్స్ పాల్ సేయింగ్. అలా ఏమంటున్నారంటే ఆ రక్షణ అనేది ఫస్ట్ ఎవరికి వస్తుంది? యూదులకు వస్తుంది. ఆ యూదుల నుంచి అన్య జనులకు వస్తుంది అంటున్నాడు. దట్స్ వాట్ ఈస్ పాయింట్ అవుట్. మళ్ళీ చూడండి, యోహాను సువార్త 4:22. యోహాను సువార్త సెకండ్ మెథడ్ 22. అక్కడ చూడండి, యేసయ్య అనే మాట చూడండి అమ్మా. 4:22. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. రక్షణ ఎవరి నుంచి వస్తుంది? యూదుల నుంచి. ఎక్కడికి? సమరియకి. సమరియలు ఎవరు? అన్యులు, అన్య జనులు. సో
ఆ రక్షణ రావాలంటే ఎవరి దగ్గర నుంచి వస్తుంది? యూదుల నుంచే వస్తుంది రక్షణ. అంటే మొదట దేవుడు సువార్త ద్వారాగా ఎవరికి ఇద్దాం అనుకున్నాడు? యూదులకి ఇద్దాం అనుకున్నాడు. ఆ యూదుల నుంచి ఎవరికి రావాలి? అన్ని జనులకి రావాలి రక్షణ. దట్స్ వాట్ ద గాడ్స్ కాన్సెప్ట్ ఇస్ దట్. సో యూదులు ఎందుకు? వై? ఎందుకు యూదులు? యూదులు ఎందుకు? అది రోమిలకు రాసిన పత్రిక 9:4. త్వరగా చదవమ్మా, త్వరగా చదవాలి. ఈరోజు మీ మైండ్ అంతా దీంతో నింపేయాలి. 9:4. మీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానములు ఆచరణార్థులు వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఇప్పుడు చెప్తున్నా, ఇక్కడ నేను మీకు రీజన్ ఇచ్చిందండి. రక్షణ ఎందుకు యూదులకి ఇద్దాం అనుకున్నాడు? వై? ఎందుకు యూదులకే ఫస్ట్ రక్షణ, యూదుల తర్వాత యూదుల నుంచి అన్ని జనాలకి ఎందుకు దేవుడు అన్నాడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. భక్తుడు తెలియజేసింది ఏంటంటే, ఫస్ట్ మనం వాళ్ళు ఏమయ్యారు ఉన్నారంట? ఎవరు? ఇది మనకు కాదు సుమా, ఇది యూదులకి. వారు ఏమన్నారంటే ఫస్ట్ దత్తుపుత్రులు అయ్యారు. అంటే అడాప్షన్ తీసుకున్నారు. అడాప్టెడ్ బై గాడ్. అడాప్షన్ ఎవరు? అబ్రహాము అడాప్టెడ్. దే ఆర్ ద అడాప్టెడ్ పీపుల్. రెండోది ఆయన మహిమ ఎవరికి? యూదులకే రావాలని. ఆయన మహిమ యూదులకి రావాలని. మూడోది అంటే నిబంధన వారితో చేసుకున్నాడు. నాలుగోది ఏంటి? రిసీవింగ్ ఆఫ్ లార్డ్. దేవుని దగ్గర నుంచి వారు పొందుకోవాలి. 5 ఏంటంటే టెంపుల్ వర్షిప్. అక్కడ ఆరాధన, మందిరం ఆరాధన, అక్కడ బలులు అవన్నీ ఉన్నాయి. ఆ ఆరాధన అంతా ఎవరు చేసేవారు? యూదులు చేసేవారు. కాబట్టి యూదులకి రక్షణ రావాలని. నెక్స్ట్ 6ది ఏంటంటే వాగ్దానాలు. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఎవరికి? యూదులకి వాగ్దానాలు చేశాడు. 7ది అంటే పితరులు అంటున్నాడు. బికాస్ ఆఫ్ అబ్రహాం, యాకోబు, ఇంకా ఇసాకు దేవుడిని అన్నాడు. బికాస్ పితరుల వల్ల 7 విషయాలు వారికి తెలియజేస్తున్నాడు దేవుడు. 7 విషయాల వల్ల, ఈ 7 విషయాల వల్ల ఆ రక్షణ ఎవరికి ఇవ్వాలనుకున్నాడు దేవుడు? యూదులకి ఇవ్వాలనుకున్నాడు. బికాస్ ఆఫ్ దిస్ 7 పాయింట్స్. మనకు కాదు సోమా, ఇది యూదులకి. పౌలు అదే తెలియజేస్తున్నాడు. ఈ 7 విషయాల వల్ల రక్షణ వారికి ఇవ్వాలనుకున్నాడు దేవుడు. దట్స్ అ మెయిన్ కాన్సెప్ట్. యేసయ్య ఈ భూమి మీదకి రావడం కారణం కూడా అదే. ఈ 7 కారణముల ద్వారా దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. దే ఆర్ ద సెలెక్టెడ్ పీపుల్. వారిని ఎంతో ప్రేమించాడు యేసయ్య. గాడ్ లవ్డ్ దెం సో మచ్. అంటే మనకంటే ఎక్కువ వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. యెహోవా మహిమ వారు చూశారు. ఆ ప్రేమను గెలుచుకున్నారు. దేవుణ్ణి గెలుచుకున్నారు వాళ్ళు. ఏదో మనం అద్భుతాలు చూసి మనం దేవుని దగ్గర అవుతున్నామేమో, కానీ వారు మహిమ ఈ అద్భుతాల ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళలేదు. మాటతో దేవుని దగ్గర అయిపోయారు. అబ్రహాము చూశాడు, అయ్యా నువ్వు ఉంటే చాలయ్యా అన్న. ఏమి అబ్రహాం జీవితంలో దేవుడు రాగానే అద్భుతాలు చేయలేదే. అసలు దేవుడు ఎవరా అని తెలుసుకుంటానికి ముందుకెళ్ళాడు. యెహోవా దేవుడిని తెలుసుకుంటాడు. yes he has known that. so all rights belong to Jews. ఆ రైట్స్ అన్ని ఎవరికి? యూదులకే. ఇప్పుడు మొదటి మనం చూద్దాం మత్తయి సువార్త 10:5-6 చదవమ్మా, త్వరగా చదవాలి. మత్తయి సువార్త. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. దేవుడు యేసయ్య వాళ్ళకి స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఎవరికి? శిష్యులకి ఇచ్చిన స్ట్రాంగ్ కమాండ్ ఏంటంటే, మీరు అన్యుల దగ్గరికి వెళ్ళకండి. డోంట్ గో టు ద జెంటైల్స్. అది ఇప్పుడు మీరు వెళ్ళే సమయం కాదు, మీరు వెళ్ళకండి అంటున్నాడు. జీసస్ సెడ్ అన్యుల దగ్గర. అన్యులు అంటే ఎవరు? యేసయ్య అంటున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి అన్నాడు. మన దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. ఈ రక్షణ వాళ్ళకి కాదంట, మనకు కాదంట. అది ఎవరికి? యూదులకి, మనకు కాదు.
ఇప్పుడు దేవుడు అన్నాడు, ఏసై అన్నాడు మీరు వెళ్ళొద్దండి వాళ్ళ దగ్గరికి. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మన ఏది వారు మన దగ్గర రాకపోతే మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? దేవుడు అంటున్నాడు వెళ్ళొద్దు అన్నాడు. నెక్స్ట్ 15:24 మత్తయి సువార్త 15:24. ఎస్, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించు గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. నేను పంపబడలేదు, తండ్రి నన్ను పంపించింది ఎవరి కోసము? ఇశ్రాయేలు గొర్రెలు, ఇశ్రాయేలు గొర్రెల కోసం. ఇశ్రాయేలు గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందేమో అనుకునే దేవుడు తప్పిపోయిన గొర్రెల కోసం అంట. అన్నిలు కాదండి తప్పిపోయిన గొర్రెలు, ఇశ్రాయేల్లో తప్పిపోయిన గొర్రెల కోసం నేను వచ్చాను అంటున్నాడు యేసయ్య. మన కోసం కాదు, నేను వారి కోసం వచ్చాను అంటున్నాడు. ఐ కేమ్ ఫర్ దేమ్, వాట్ దేమ్, అండ్ హి కేమ్ లైక్ ఎ కింగ్. వారి కోసం రాజుగా వచ్చాడంటండి. ఐ కేమ్ ఈజ్ రైచియస్, ఆయన నీతిమంతుడు అంటున్నాడు. నీతిమంతుడు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? రాజుని అంటున్నాడు. రాజు ఎట్ ద సేమ్ టైం ఆయన ఒక రాజుగా యాక్సెప్ట్ చేశారు. ఈ పామ్ సండే రోజుని ఒక విధంగా ఒక సైడ్ నుంచి వారు రాజుగా యాక్సెప్ట్ చేశారు. ఆయన రాజు అన్నారు, ఇంకొక వైపు ఏమంటున్నారు? ఆయన రాజు కాదంటున్నారు. ఒకవైపు ఏమో రాజు అన్నారు, నెక్స్ట్ డేకే వారు మైండ్ సెట్ అంతా మారిపోయి 4 రోజుల్లో వారు డిసైడ్ అయిపోయారు యేసయ్యని సిలువేసేయడానికి, యేసయ్యని చంపేద్దామని వారు ముందుకు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సింది, ఈ పామ్ సండే రోజున జరిగిన ఒక విషయం ఏంటంటే ఫుల్ అథారిటీ ఇచ్చాడు యూతులకి. ఏం అథారిటీ ఇచ్చాడంటే నన్ను రాజుగా మీరు యాక్సెప్ట్ చేయండి అని ఫుల్ అథారిటీ ఇచ్చేసాడు. ఫుల్ అథారిటీ. ఆయన ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా వచ్చేసాడు, మధ్యలోకి వచ్చేసాడు, యూదుల మధ్యలోకి వచ్చేసి ఆ గార్డెన్ మీద కూర్చుని ఇంకా నెక్స్ట్ కిరీటం నా మీద పెట్టబోతున్నారు మీరు, నేను ఫుల్ పర్మిషన్ ఇచ్చాను, నన్ను మీరు రాజుగా చేసుకుంటా కానీ ఫుల్ పర్మిషన్ ఇచ్చాను. ఇంకొకటి బైబిల్ గ్రంథంలో మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటి నుంచి ఆది ఖండం నుంచి ఎండ్ ప్రకటన గ్రంథం దాకా ఒక విషయం మనం తెలుసుకోవాలి. మన పర్మిషన్ లేకుండా దేవుడు ఏది చేయడు. వితౌట్ అవర్ పర్మిషన్ దేవుడు ఏది, మనల్ని వాడుకోవాలన్నా దేవుడు మన పర్మిషన్ అడుగుతాడు. వితౌట్ మన పర్మిషన్ లేకున్న దేవుడు ఎప్పుడు, ఎందుకంటే he has given the choice. అందుకని ఏదైనా తోటలో అక్కడ పెట్టాడంటే దేవుడు వారికి ఒక చాయిస్ పెట్టాడు, నేనా అదా. వాళ్ళు పొందుకున్నది ఏంటి? ఆ పండే ఎక్కువ అనుకున్నారు, లోకమే ఎక్కువ అనుకున్నారు అని లోకమే వారు సెలెక్ట్ చేసుకున్నారు, దేవుడిని దూరం పెట్టారు. అది చాయిస్, గాడ్ హెస్ గివెన్ చాయిస్. వారు పండు తిన్నా కానీ దేవుడు ఎందుకు ప్రేమించాడంటే బికాస్ he did not hate because of their choice. He loved them because he made them. ఆయన చేతుల ద్వారా. ఇప్పుడు చూడండి, మంచి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు తప్పు చేశారు అనుకోండి, ఏం చేస్తారు? కొడతారేమో, మొదటిసారి కొడతారేమో, కొట్టి ఏం చేస్తారు? మళ్ళీ ఏం చేస్తారు? అత్తుకుంటారు. దే హగ్ దెమ్ బికాస్ ద లవ్. తండ్రి కూడా అంతే, యేసయ్య కూడా అంతే, తండ్రి కూడా అంతే. గాడ్ లవ్స్ ద పీపుల్. యూదుల్ని దేవుడు ఎంత ప్రేమించాడంటే 100% పర్మిషన్ ఇచ్చేసాడు వారు యేసయ్యని రాజుగా యాక్సెప్ట్ చేయడానికి. అందుకనే వారు ఊరేగించారు, మట్టలు ఎత్తారు, ఓసన్నా అని పాడారు, ఇది చేశారు, అది చేశారు. దే ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. పరిచేశారు, యేసయ్యే మెస్సయ్య, ఓసన్నా వచ్చాడు మమ్మల్ని రక్షిస్తాడికి, రాజు వచ్చాడని 100% వారు సాక్రిఫైస్. They did everything. Jesus also given a full permission for them to accept him as a king of Israel. ఏది చేసినా కానీ యేసయ్య ప్రేమతో చేస్తాడు. ఫోర్స్గా ఏది చేయడు, బలవంతంగా ఏది యేసయ్య చేయడు, ఫోర్స్గా చేయడు. ఈ గివ్స్ విత్ లవ్గా చేయాలని, ప్రేమతో చేయాలనుకున్నాడు. మొదట 2 విషయాలు ఇక్కడ నేను తెలియజేస్తాను. అసలు ఎందుకు ఆయన రాజుగా యాక్సెప్ట్ చేసి, రెండోది వారు రాజుగా మాకు వద్దు అని అన్నారు. ఎందుకంటే మొదటిది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాత నిబంధనలో అక్కడ జరిగింది ఏంటంటే, ఒక విషయం జరిగింది ఏంటంటే, అక్కడ ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో చదువుకుంటే అక్కడ యేసయ్య యూదులకి తెలియదు ఒక విషయం, వారికి తెలియదు. యూదులకి ఇప్పటికీ తెలియదు,
ఏంటంటే జకర్యా గ్రంథంలో 9:10 ఉన్న భాగము అది 2 భాగాలని వారికి తెలియదు, ఒకే భాగం అనుకున్నారు. ఇప్పటికి మీరు యూదుల దగ్గరికి వెళ్ళి అసలు ఆ జకర్యా గ్రంథంలో 9:10 ఒకసారి మీరు చదివి మాకు ఏంటంటే, అంటే అది జరగబోతుంది, ఏం మెస్సయ్య రాబోతాడు, అది మనం రెండో రాకడ అంటాం కదా, అప్పుడు ఆయన వస్తాడు. ఆయన ఈ తూర్పు ద్వారం నుంచి వస్తాడు, ఆ ఒలీవ కొండ మీద నుంచి వస్తాడు, ఈ తూర్పు ద్వారం నుంచి లోపలికి మందిరానికి వస్తాడు. అప్పుడు మాకు మెస్సయ్య వచ్చినట్టు, అప్పుడు ఆయనే రాజుగా ఉంటారని ఇప్పటికీ అది అంటారు. యాక్చువల్గా వారికి తెలియని విషయం ఏంటంటే అది ఆల్రెడీ 2 భాగాలుగా డివైడ్ అయిపోయింది. 2 భాగాలుగా డివైడ్. ఒకటి ఏంటంటే మొదటి రాకడ, రెండో రాకడ. దే డోంట్ నో దిస్ థింగ్. చూడండి మత్తయి సువార్త 23:39 మనం ఒకసారి చదువుకుంటే, ఎస్ యేసయ్య 2 సార్లు వస్తాడని వారికి తెలియదు. దే స్టిల్ డోంట్ నో 2 సార్లు వస్తాడని. కానీ మనం తెలుసుకున్నాం, ఎస్ ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును, కానీ మీరు చెప్పు వరకు నున్న చూడరని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఏమంటున్నాడు యేసయ్య? ఏమంటున్నాడంటే, నేను చెప్తున్నాను, మీరు విన్నారో లేదు, కానీ నేను అంటున్నా, ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతాను, నేను మళ్ళీ తిరిగి మీకు కనపడిన అంటున్నాడు. ఎవరితో? యూదులతో అంటున్నాడు. నేను వచ్చాను, మీకోసమే వచ్చా, కానీ మీరు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, నేను వెళ్ళిపోతాను, నేను మళ్ళీ తిరిగి మీకు కనపడిన అంటున్నాడు. మీకు ఇంకా అసలు కనపడను, మీరు కోరుకున్నా కానీ మేము కనపడిన అంటారు. ఒక్కొక్క మూవీస్లో నేను చిన్నప్పుడు ఎప్పుడు కాదులే, చిన్నప్పుడు చూసిన సినిమాల్లో ఏదైనా దేవుడు వచ్చాడు అనుకోండి, కోపంతో ఏమంటారంటే నువ్వు వెళ్ళిపో అంటాడు, నువ్వు తిరిగి రావద్దు అంటాడు. పాప దేవుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇది కష్టాల్లో పడిపోతాడు. కానీ ఒకే ఒక మాట, నువ్వు వెళ్ళిపో అన్నాడు కాబట్టి రాడు. నువ్వు వెళ్ళిపో అన్నాడు, ఎందుకు నువ్వు వెళ్ళిపోమన్నావు కదా, నువ్వు అక్కడ ఆ రోజున కండిషన్ పెట్టావు. దేవుడని తెలియక ఆ భక్తుడు ఏం చేస్తాడు, నువ్వు వెళ్ళిపో, నువ్వు రావద్దు అంటాడు. దేవుడని తెలియక. కానీ దేవుడని తెలిసిన తర్వాత రామంటే రాడు దేవుడు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడు, నేను వచ్చాను మీ దగ్గరికి, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా నీకు కనపడిన అంటున్నాడు. నేను ప్రేమించాను మిమ్మల్ని అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో నేను ప్రేమించాను మిమ్మల్ని, మొదటి ప్రేమ మీకు ఇవ్వాలనుకున్నాను, కానీ ఆ మొదటి ప్రేమని మీరేం చేశారు, దూరం పెట్టారు, నన్ను యాక్సెప్ట్ చేయలేదని అక్కడ తెలియజేస్తున్నారు. సో ఇదంతా మీరు మళ్ళీ తిరిగి ఆ కింద లైన్ చదవండి, అదే లైన్ 39లో. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును, కానీ మీరు చెప్పు వరకు నున్న చూడరని మీతో చెప్పుచున్నాను. యేసు దేవాలయం నుండి ఏమంటున్నారు? వాళ్ళందరూ తిరిగి, ఎవరందరూ? యూదులందరూ తిరిగి ఏమనాలంట, మెస్సయ్య వచ్చాడు, దేవుణ్ణి నామంలో వచ్చాడని ఎప్పుడైతే అంటారో అప్పుడే మళ్ళీ తిరిగి ఆయన వస్తాడంట. అది ఎప్పుడు? రెండో రాకడ. అది రెండో రాకడ. యూదులకి యాక్సెప్ట్ చేసింది అదే. సో జకర్యా లెక్క ప్రకారంగా మనం చూస్తే, ఏదైతే మనం 10వ వచనంలో చదువామో, ఏదైతే గవర్నమెంట్ రాబోతుందో, ఎప్పుడైతే యుద్ధాలన్నీ రథాలు అన్నిటిని దూరం చేస్తానో ఏదైతే ఆ ప్రవచన దేవుడు తెలియజేశాడో అది రెండో రాకడలో జరగబోతుంది. అది మొదటి రాకడలో జరిగిపోతుందని వారు అనుకున్నారు, కానీ అది జరగలేదు. దేవుడు అది వారు యాక్సెప్ట్ చేయలేదు. వారు జరగాలనుకున్నారు, అలా జరగలేదు. వారికి అర్థం కాలేదు అది 2 భాగాలుగా ఉంటుంది. అది వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాక వారు ఏం చేశారంటే అదే భాగం అనుకున్నారు, అది రెండో రాకడ అనుకోలేదు. దట్స్ ఇట్. రెండోది ఇప్పుడు యేసయ్య ఏం చేశాడంటే దాన్ని 2 భాగాలుగా డివైడ్ చేశాడు. ఎందుకు 2 భాగాలుగా డివైడ్ చేశాడు? బ్రేక్ చేసేసాడు. అక్కడ వెంటనే ఆ యెరూషలేము వైపు చూసి అంటున్నాడు, దుఃఖిస్తున్నాడు, ఏడ్చాడంటండి యేసయ్య ఏడవటం ఏంటండి? యెరూషలేము వైపు చూసి ఏడుస్తున్నాడు అంటండి. ఎంత దుఃఖంతో ఉన్నాడు తెలుసా? ఏమంటున్నాడు అక్కడ? ఆ చూసి అక్కడ చూడమ్మా, దాంట్లో ఆ చాప్టర్లో మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఉంటుంది, చూడమ్మా రిఫరెన్స్. ఆ యెరూషలేము వైపు చూసి అక్కడ యేసయ్య ఏడుస్తున్నాడు. రిఫరెన్స్ త్వరగా. ఆ యేసయ్య ఆ గాడిద మీద వెళ్ళినాక తర్వాత మాట్లాడతాడు. యేసయ్య ఆ యెరూషలేము వైపు చూసి మాట్లాడతాడు.
ఓకే, ఈ సీస్ ఆ యెరూషలేము వైపు చూసి చాలా దుఃఖిస్తాడు అనమాట. చాలా దుఃఖంలో ఉంటాడు. ఎందుకంటే పరిస్థితులు చూడబోతున్నాడు, ఇంకా ఫ్యూచర్లో ఏం జరగబోతుందో చూడబోతున్నాడు. చూసి అంటున్నాడు, ఇంకా మీరు ఇంకా ఎవరు మిమ్మల్ని కాపాడలేరు అనుకుంటాడు. ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడలేరండి. అందుకనే ఇక ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దాన్ని బ్రేక్ చేసి అంటున్నాడు. అక్కడ ఆయన ఎందుకు బ్రేక్ చేయాల్సి వచ్చిందంటే ఆ బ్రేక్లోకి ఎవరిని తీసుకురావాలి? సిలువని తీసుకురావాలి. ఆ సిలువ రావకపోతే రక్షణ లేదు. రక్షణ రావాలి. ఆ రక్షణ వారికి యూదులకు అందరు రావాలంటే ఈ నీడ్స్ టు బ్రేక్ ఇట్. అది బ్రేక్ చేయాలి అక్కడ. అది కూడా అక్కడ యేసయ్య ఇంక మాట్లాడుకుని ఏం చేశాడంటే బ్రేక్ చేసేసాడు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు యేసయ్య. అడ్వాంటేజ్ తీసుకుని అక్కడ బ్రేక్ చేశాడు. బ్రేక్ చేసిన దేనికి? అక్కడికి ఏం తీసుకురావాలి? క్రాస్ని తీసుకురావాలి. ఆ సిలువని అక్కడ తీసుకురావాలి. ఆ సిలువని తీసుకురావాలి. ఎందుకంటే ద వరల్డ్ నీడ్స్ ద షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్స్. ఈ లోకంకి కావాల్సింది ఏంటి? రక్తం కావాలి. అదైనా పరిశుద్ధమైన రక్తం కావాలి, అమూల్యమైన రక్తం రావాలి. ఏ పాపం లేని రక్తము ఆ సిలువ మీద చిందించాలి, బలర్పించాలి. అది యేసయ్య చేయగలడు. అందుకని దట్స్ వాట్ హి నీడ్స్ టు బ్రేక్ ఇట్. అందుకని ఆ రోజున ఏం చేశాడు దేవుడు? బ్రేక్ చేసి ఏం చేశాడు? ఆ సిలువని లోపలికి తీసుకొచ్చాడు అనమాట. ఈ బాటెడ్ ద సిలువ. ఆ క్రాస్ని తీసుకొచ్చాడు అక్కడ. ఆ క్రాస్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు యేసయ్య. ఆ క్రాస్ని తీసుకొచ్చాడు బికాస్ ఈ నీడ్స్ టు షెడ్ ద బ్లడ్. అందుకునే ఇక్కడ మనకి ఎలా అర్థమవుతుందంటే లూకా సువార్త మనం చదువుకుంటే ఇమాస్ రోడ్ ఉంది కదా, ఆ పట్టణం దమస్కస్, ఇమాస్. లూకా సువార్త 24:25 చదవమా. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మి. ఎవరితో తెలియజేస్తున్నాడు ఇది? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడితే? సుశీల. ఇద్దరు వ్యక్తులు ఎక్కడి నుంచి వెళ్తున్నారు? ఎరుకో పట్టణం నుంచి కిందికి వెళ్తున్నారు వాళ్ళు. ఏ రోడ్ అంట? ఆ పైన ఉంటది. ఇమాస్ రోడ్ నుంచి వెళ్తున్నారు వాళ్ళు. పైనుంచి ఇమాస్ రోడ్డు పైనుంచి కిందికి వెళ్తున్నారు. ఇమాస్ రోడ్ని పైనుంచి కిందికి వెళ్తుంటే వారికి యేసయ్య కనపడ్డాడంటే, ఎప్పుడు కనపడ్డాడు? రిజరెక్టెడ్ యేసయ్య. అంటే యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియాకి వీళ్ళందరికీ కనపడిన తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులకి కనపడుతున్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారంటే, దేనికోసం మాట్లాడుకుంటూ వెళ్తున్నారు? గుడ్ ఫ్రైడే రోజున జరిగిన ఈ విషయాలు అన్నీ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అయ్యో, యేసయ్యని సిలువేసేశారు, ఆ ప్రవక్తని సిలువేసేశారు, ఆయనే రాజు అనుకున్నాము, ఇది అనుకున్నాము, ఆయన ఊరేగించేసాము, అది చేసాము. చాలా పెద్ద డిస్కషన్ జరిగింది వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరిగింది. ఆ సంభాషణలోకి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చి అంటున్నాడు. ఇమీడియట్ గా వారికి కౌంటర్ ఇచ్చాడు. ఆ కౌంటర్ ఏంటంటే 25లో కౌంటర్ ఏంటంటే చదవాలి. అందుకు ఆయన అవివేకులారా, ఏమన్నాడు? యు ఫులిష్. ఇంగ్లీష్ లో అంటున్నాడు యు ఫులిష్ అంటున్నాడు. నాకు అర్థం కాదా? ఎంతకాలం మీకు అర్థమవుదా? ఈ ప్రవచనాలు మీకు అర్థం కాదా? అసలు ప్రవచనాలు జకర్యా ఏంటి, యెజెకియేలు ఏంటి, వీళ్ళు చెప్పిన ప్రవచనాలు మీకు ఎప్పటికీ అర్థం అవుతాయి? మీ బుర్రలో పెట్టుకోరా అనా? యేసయ్య అక్కడ వారితో మాట్లాడి ఎంతకాలం మీరు ఇంకా ఇలాగే ఉంటారు. చదువు. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు బుర్ర అంటే ఇదైపోయిందంట వాళ్ళకి. మందం అంటే తెలుసు కదా, మట్టి బుర్రలు. వాళ్ళకి ఇంకేం చెప్పినా ఎక్కువ అయ్యాయి, ఏం చెప్పినా ఎక్కువ. నా దగ్గరకు ఒక బాబు వచ్చాడు. వాడికి 25 సార్లు చెప్పినా 30 సార్లు చెప్పినా ఆడికి ఫస్ట్గా వస్తాడు. 35 సార్లు చెప్పేసిన తర్వాత ఆడికి అంటే ఇదేంట్రా అంటే నాకు తెలియదు అంటే. అప్పుడు మన పరిస్థితి ఎలాగుంటుంది? కోపం వస్తుందా లేదా? కోపం వస్తుంది, కొట్టి అంత కోపం వచ్చేస్తుందా లేదా? అదే అంటే ఇంకెంత కాలం అంటున్నాడు. ఎంతకాలం ఇంకా కోపంతో
వేసాడండి. ఎంత కోపం! మీకు ఇంకా అర్థం కాదా? ప్రవక్తలు చెప్పేది, ఇది చెప్పేది అంతా చెప్పేది ఇంకా మీకు అర్థం కాదా అని వాళ్ళని ఇంకా కోపంతో అప్పుడు ఏం చేస్తున్నాం? చదవమ్మా, చదువు చదువు. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషే సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనం అన్నిటిలో తనను గూర్చి వచనములు భావములు వారికి తెలిపెను. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడట? మోషే కాలం నుంచి అంటండి. ఇది మర్చిపోకూడదు. మోషే కాలంలో యేసయ్య ఏ విధంగా వారి మధ్యలో ఉన్నాడో అక్కడి నుంచి ఏంటో సిలువు దాకా ఏం జరిగిందో వాళ్ళకి తెలియజేసాడటండి. అదే సంభాషణ ఆ నడకలో, ఆ నడక ప్రయాణంలో యేసయ్య చేసింది మోషే కాలం నుంచి యేసయ్య ఏమేం చేశాడో సిలువు దాకా ఆయన ఎలా మరణించాడో ఆ విషయాలన్నీ ఆ ప్రవచనాలు ఎన్ని చదివిన వారికి అర్థం కాలేదంట, అర్థం కాలేదంట. అందుకని యేసయ్య వారికి తెలియజేశాడంటే దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఈ మెస్సయ్య ఎందుకు వచ్చాడో ఇది వారికి తెలియజేశాడంటండి. ఎస్ దే వాట్స్ ఎస్ చదవమ్మా. అలేమన్నారు? ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావలసినది ప్రొద్దు గ్రుంకునది మాతో కూడా ఉండమని చెప్పి. ఇప్పుడు అందరూ వాళ్ళు మిస్ అయిపోయారు. ఆ ఇద్దరు వ్యక్తులు అంటున్నారు, ఆ యూదులు ఏమైపోయారు? మిస్ అయిపోయారు. ప్రవచనాలు చెప్పిన ఎన్ని వారు ఏమైపోయారు? మిస్ అయిపోయారు. మెస్సయ్యని మిస్ చేశారు వాళ్ళు. యూదులు మిస్ చేసేసారు. అసలు యూదులకి వారు యేసయ్య దేవుడు అవ్వాలి, అసలు రాజు అవ్వాలి, వారు మిస్ అవుట్ చేశారు. అది అన్నప్పుడు మీరు ఎలా మిస్ అయిపోయారు? ప్రవచనాల్లో నేనున్నాను, నేను తెలియజేశాను, నేనే దేవుడని ఈ పాయింట్ మీరు ఎలా మిస్ అయిపోయారు? అన్నీ చెప్తారే మీరు, అన్నీ చెప్తారే, ఏది కరెక్టో అన్నీ చెప్తారు కదా, కానీ ఈ మెస్సయ్య విషయంలో మీరు ఎలా మిస్ అవుట్ చేశారు? అది మీకు రావాల్సిన రక్షణ వెళ్ళిపోయింది. వాళ్ళకి రక్షణ రాలేదు తెలుసా మీకు? యూదులకి రక్షణ రాలే. దే మిస్ అయిపోయింది. వాళ్ళకి మిస్ అయిపోయింది రక్షణ, ఆగిపోయింది ఆ రక్షణ. అది రెండో రాకడిగా వస్తుంది వాళ్ళకి రక్షణ. టిల్ దెన్ దే హ్యావ్ టు సఫర్. టిల్ దెన్ దేర్ ఇస్ నో గాడ్ విత్ దెమ్. మనకే దేవుడై ఉన్నాడు ఇప్పుడు. దట్స్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్. దే మిస్డ్ ఇట్ అన్నాడు. మీరు ఎలా మిస్ అయిపోయారు? యు ఆర్ హ్యాపీ, మీరు సంతోషంగా ఉన్నారు. ఈరోజు కూడా క్రిస్టియన్స్ కూడా చాలా మిస్ అయిపోతున్నారు. అవునా? మట్టలు పట్టుకుంటున్నారు, ఇలాగా మట్టలు పట్టుకుంటున్నారు. యాక్చువల్ పాయింట్ మిస్ అయిపోతున్నారు. దాన్ని పండగ తీసుకుంటున్నారు వాళ్ళు. దే టేకింగ్ దిస్ అ ఫెస్టివల్, బట్ దట్ ఇస్ నాట్ ద ఫెస్టివల్. ఆ రక్షణ అనేది అద్భుతమైన రక్షణ మనకు వచ్చింది ఈ దినం. అన్యులకు వచ్చేసింది. మనం we are celebrating today this Palm Sunday because we received the power. ఆ మహిమ మనం పొందుకున్నాం, ఆ రక్షణ మనం పొందుకున్నాం, అన్యులుగా మనం పొందుకున్నాం. and we should be happy. ఏ విధంగా అయితే యూదుల మట్టలు పట్టుకున్నారు, మనం కూడా అలా పట్టుకుని ఉంటే వాట్ ఈస్ దేర్? వాళ్ళ ఆ పాయింట్ మిస్ అయిపోయారు. వాళ్ళ ఆ పాయింట్ మిస్ అయిపోయారు. మట్టలు పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకునే మట్టలు మనం పట్టుకుంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ వి? ఆ డిఫరెన్సే లేదు. వారికి మనకి డిఫరెన్సే లేదు. ఆ సంతోషం అంతా వెళ్ళిపోయింది. వాళ్ళు ఉన్న సంతోషం అంతా వెళ్ళిపోయింది. దట్స్ వాట్ ద పీపుల్ సే యార్. ఆ సంతోషం వెళ్ళిపోయింది. ఆ గుడ్ ఫ్రైడే రోజున వచ్చిందంటే కరెక్ట్గా 3 గంటలకి ఎండ్ చేసేయమంటారు. అదేంటో మరి ఆ 3 గంటలకి ఎండ్ చేసేయమంటారు. ఎందుకు? 3 గంటల కంటే యేసయ్య చచ్చిపోయాడు అంటండి. ప్రాణాలు విడిచిపెట్టేసాడు అంటే అందుకునే ఆ 3 గంటలకి సమాప్తం, అంత సమాప్తమైన మన ఆరాధన కూడా సమాప్తం అయిపోవాలి. ఇంకా నువ్వు ఆ సిలువ దగ్గరే ఉన్నా. క్రైస్తవులు ఇంకా అలాగే పట్టుకుని ఉన్నామా? యూదులు మట్టలు పట్టుకున్నట్టు మనం సిలువ పట్టుకుని ఉన్నామేమో. ఆరాధన 3 గంటలకి అయిపోవాలి గుడ్ ఫ్రైడే రోజునే. గుడ్ ఫ్రైడే రోజునే సంతోషంగా మనం రక్షణ అంటాం. ఈస్టర్ రోజున మనం ఏం చేస్తాం? తిరిగి లేచేయడానికి ఒక సంతోషంతో ఉంటాం. క్రిస్మస్కి డాన్స్లు చేస్తాం. ఇవే మనం పండగలు. కానీ వీఆర్ పాయింట్ అనేది మిస్ అయిపోతాం. పాయింట్, ఆ పాయింట్ ఏంటంటే ఈ దినం మనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది.
వి రిసీవ్, అన్యులుగా మనం రిసీవ్ చేసుకున్నాం ఈ దినం. ఆ రోజు దేవుడు ఆ సిలువలోకి వెళ్ళాలి, ఈ భూమి అంతా నా రక్తంతో నేను తడపాలనుకున్నాడు యేసయ్య ఆ దినం. భూమి అంతా రక్తంతో తడిపాడు కాబట్టి రక్షణ అనేది మనకి వచ్చేసింది. లేకపోతే మనం కూడా అక్కడ నశించిపోదు. అందుకంటున్నాడు నేను మీకోసం రాలేదన్నాడు. అసలు మన కోసం రాలేదంటే యేసయ్య. కానీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే బ్రేక్ చేయాల్సి వచ్చింది అక్కడ. ఈ నీడ్ టు బ్రేక్ ఇట్, బికాస్ వారు హృదయపూర్వకంగా ఆయన ఎక్సెప్ట్ చేయలే. They did not accept him. That's why he has to break all this thing. Break all this thing. ఇంకా మనం ఆ గొర్రె పిల్ల మీద, గాడిద పిల్ల మీద కూర్చుని ఇదిగో ఇది దీనికి పనికి రాని జీవి కాబట్టి ఇంకా పనికొచ్చి జీవిలా చేశాడు దేవుడు, అందుకు నేను కూడా ఈ రోజు నీ పనికొచ్చి జీవిలా నన్ను చేశాడని చెప్పాడు. వాట్ ఈస్ దాట్? ఇంకా అదే పట్టుకున్నాం ఆ గాడిదని క్రైస్తవులుగా. వి గాట్, ఆ రక్షణ మనకు వచ్చింది దినం. ఇంకా మనం గాడిదలం కాదు, గాడిదలమే కాదు, అసలు గాడితో మనకు అసలు ఛాన్సే లేదు. గాడిదల కంటే ఛాన్స్ లేదు మనం. ఎందుకు? ఆయన గాడిద మీద ఎక్కడానికి. బికాస్ ఈ టుక్ ద లోయెస్ట్ పార్ట్. అందుకనే జకర్యా గ్రంథంలో అంటే ఇటు ఫస్ట్ పై ఎత్తి ఏమొస్తుందంట, రాజు ఏం కోరుకుంటాడో తెలుసండి, దానికి ఇలా 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 కౌంట్ చేస్తారు. ఐ థింక్ దిస్ ఇస్ ఇలా కౌంట్ చేస్తారు. దిస్ ఇస్ ద మెజర్మెంట్ దే టేక్. ఎక్కడి నుంచి? కాలు నుంచి. గుర్రం కొలిచినప్పుడు ద హైట్ వాళ్ళు ఎలా కొలుస్తారంటే చేతులు, 2 చేతుల్లో పెట్టుకుని కొలుస్తారు అన్నమాట. కింద నుంచి కాలు నుంచి పై దాకా. అది హైట్ ఎంత ఎక్కువ ఉందనుకో, బాగా ఎక్కువ హైయెస్ట్ ఉందనుకో, ఆ గుర్రం తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? రాజుకి ఇవ్వాలి. దాని కింద స్థానంలో ఉండి దానికేమో ఆర్మీ కమాండర్కి ఇవ్వాలి. దాని కింద దానికేమో అది ఇంకెవరైనా నేర్చుకోమంటారు వాళ్ళకి ఇస్తారు. దాని కింద ఎవరు ఉంటారు? గాడిద కింద ఏముంటది? దాని పిల్ల. అంతే కదా. పైన అక్కడి నుంచి కింద పొజిషన్ చూస్తే యేసయ్య ఎక్కడ కూర్చున్నాడు అంటే, ఎందుకు? నిన్ను అక్కడ కూర్చోబెడతానికి. దట్స్ వాట్ ద గాడ్ ఇస్. అది ఈ రోజు జరిగింది. అది we are no more that, we are there. ఆ గుర్రం మీద ఉన్నాం మనం. ఆ రాజు సింహాసనం గుర్రం మీద దేవుడు మనల్ని కూర్చోబెట్టాడు ఈ పామ్ సండే రోజుని. ఆ గుర్రం మీద ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా గాడిద కోసం ఎందుకు ఆలోచిస్తాను? నో మోర్. ఆ రక్షణ మనకు వచ్చేసింది. ఆ సింహాసనం మీద మనల్ని దేవుడు తీసుకెళ్ళి మన ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి, అన్యులుగా మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఈ లవ్స్ us టుడే. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్య హృదయపూర్వకంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ మనతో ఉంది కాబట్టి ఈరోజు మనము నిలబడాలి. దట్స్ వాట్ ఇట్ ఈస్. దిస్ పామ్ సండే ఇస్ దట్ యు ఆర్ ద కింగ్స్. మనము రాజులు అవ్వడానికి ఆయన ఏమయ్యాడండి? కింద స్థానం ఆయన తీసుకున్నాడు. బికాస్ హీ వాంట్స్ టు మేక్ us the king on this Palm Sunday. దయచేసి లేచిన పడడం ప్రార్థన చేసుకుందాం. Yes God Jesus. Yes God Jesus.